నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. చెప్పండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 2012 లో నాది మ్యారేజ్ జరిగింది. ఓకే. అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధం. ఓకే. సో మ్యారేజ్ జరిగింది, 8 years వి వేర్ టుగెదర్. ఓకే. తర్వాత పిల్లలు అదే ప్రాసెస్ లో డాక్టర్ ని కలవడము అదంతా వెళ్ళాము. తర్వాత ఫస్ట్ అక్కడ గైనకాలజిస్ట్ హాస్పిటల్ లో కలవడం జరిగింది. అక్కడ మేడం తో ట్రీట్మెంట్ లో ప్రాసెస్ లో మాకు బేబీ కన్సీవ్ తెలిసింది. బట్ ఆఫ్టర్ అంటే 8 years అనేది టోటల్ మ్యారేజ్ లైఫ్ ఇప్పటి వరకు. 2012 లో మ్యారేజ్ అయింది సార్. సో 16 లో షీ గాట్ కన్సీవ్. 2.5 months తర్వాత కార్డియాక్ అరెస్ట్ వల్ల బేబీ చనిపోయిందని చెప్పేసి మనకి రిజల్ట్ వచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్ మళ్ళీ మనకి డిలే అయిపోయిందని చెప్పేసి వి వెంట్ త్రూ సమ్ పెయిన్. దాని తర్వాత ఏం చేసామంటే స్కానింగ్స్ అవన్నీ చూపిస్తే కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కింద తీసుకున్నాం. బట్ స్టిల్ మళ్ళీ డెత్ అంటే చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ వల్ల అని చెప్పేసి వచ్చింది. 2.5 months అనుకోవచ్చు రఫ్ గా. సో ఆల్ ద స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. ఓకే. సో అది జరిగింది మేడం. తర్వాత సరే పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ ప్రాసెస్ పెద్దవాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ అందరం ఆల్రెడీ లేట్ అయింది, మళ్ళీ ఇట్లా అయింది అని చెప్పేసి డిప్రెషన్ లో వెళ్ళడము ఇదంతా జరిగింది. తర్వాత దెన్ ఫర్ చేంజ్ తనకేం అంటే మేము అప్పటికి హైదరాబాద్కి వచ్చేసాం. కూడా అంటే జాబ్ ఇక్కడ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చేసాను, తను కూడా ఇక్కడికి వచ్చేసి జాబ్ చూసుకుంది. సో షీ జాయిన్డ్ వన్ ఆర్గనైజేషన్. సో జాయిన్ అయింది. కొద్ది మైండ్ సెట్ చేంజ్ అవుతుందని చెప్పేసి ఇద్దరం అట్లా డిసైడ్ చేసుకుని, పెద్దవాళ్ళు మమ్మీ డిసైడ్ చేసి స్టార్ట్ వర్కింగ్ అని చెప్పేసి షీ స్టార్టెడ్ వర్కింగ్. కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్ లో షీ మెట్ సమ్ వన్, ఇస్ అ ముస్లిం గాయ్. సో అది నాకు తెలియదు, ఫ్రెండ్ అది అని చెప్పేసి తెలిసింది. తర్వాత మెసేజెస్. నేను ప్రైవేట్ ఎంప్లాయ్ మ్యామ్. I work for a private organization, MNC. Even she was working for private MNC. Yeah. సో ఇది పాయింట్ నేను మళ్ళీ దీన్ని డీటెయిల్ గా తర్వాత చెప్తాను, ఇది ఎందుకు చెప్తున్నా అనేసి జస్ట్ లాగా చెప్తాను ఇప్పుడు. సో ఇది జరిగింది. సో నేను ఒక రోజు నాకు తెలియలే, ఫస్ట్ నేను అనుకున్న ఫ్రెండ్లీ ఉంటారు కదా ఆఫీస్ లో కొలీగ్స్ అన్నట్లు లైట్ తీసుకున్నాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ సడన్లీ ఐ జనరలీ వేకప్ అరౌండ్ 4-5 సమ్ టైమ్స్. సో చూస్తే అన్ని లవ్ మెసేజెస్ వస్తున్నాయి ఫోన్. తనకి డిపి ఏమో బ్లాంక్ డిపి, పేరేమో సంధ్య అని ఉంది. ఇదేంట్రా బాబు అని చూసి నేను అప్పటికప్పుడు స్పాట్ లో నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, అది చాలా రోజులు అయింది నీ ఫోటో చూసి కొద్ది ఫోటో పెట్టవా అని ఇట్లా మెసేజ్ చేశాను తనకి. చేయగానే ఫోటో పెడితే అబ్బాయి ఫోటో. ఇమ్మీడియట్ తన్ని లేపి ఏంటిది, ఏం చేస్తున్నావు అది అని చెప్పేసి. వాడు చూస్తే ముస్లిం అబ్బాయి లా ఉన్నాడు. వాడు ఫోన్ చేసేసాడు అప్పటికే, నాకు ఫోన్ చేసేసి ఇది జరిగింది 2016 తర్వాత హైదరాబాద్కి వచ్చేసామని చెప్పాం కదా మేడం. సో 2017-18 రఫ్ లా ఆ ఇయర్ మధ్యలో. సో ఇదంతా నాకు తెలియదు. షీఈస్ గోయింగ్ టు జాబ్, తను చేసుకుంటుంది, నేను చేసుకుంటాను, ఇదంతా నడుస్తుంది. సో ఆబ్వియస్గా తెలియదు కదా, ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫైట్ జరిగింది మా ఇద్దరి మధ్య. ఏంటంటే షీ వాంటెడ్ టు గో అవుటింగ్ ఫ్రెండ్స్ తో, ఆఫీస్ కొలీగ్స్ తోటి. అక్కడ కూడా వర్క్ చేసింది ఒక 1 year. సో వెళ్ళినప్పుడు నేను వద్దన్నాను, సిచ్యువేషన్ అంత బాగాలేదు, లాట్ ఆఫ్ ఇష్యూస్ అవుతున్నాయి, అండ్ వీఆర్ మ్యారీడ్ కదా, వీఆర్ నాట్ ఫ్రెండ్స్ కదా. సో మళ్ళీ నేను వినకపోతే మమ్మీ డాడీ చేశాను, అక్క వాళ్ళకి చేశాను, వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పాను, ఇట్లా వెళ్తుంది, ఏమైనా ఇష్యూ అవుతుంది నా మీదకి వస్తుంది ఫస్ట్. ఆబ్వియస్గా హస్బెండ్ మీదకి క్వశ్చన్ చేస్తారు, ఎట్లా పంపించాలి అని చెప్పేసి. సో నేనేమన్నాను, నేను స్టాప్ చేశాను, అయినా వినకుండా గొడవ పెట్టింది. సో ఇట్లా చిన్న చిన్న గొడవలు అవుతుండే మేడం. తర్వాత ఏమైంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు, వెహికల్ బుక్ చేసుకుని అంతా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్ళారు. సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఓకే అన్న, ఇంకా నాకు విసుకొచ్చేసి సరే వెళ్ళు అని వెళ్తే అక్కడ ట్రాఫిక్ పోలీసు వాడు ఆపాడంట. ఆపి ఎక్కడికి వెళ్తున్నారు, ఇంట్లో చెప్పేసి వెళ్తున్నా. అది నేను అనుకున్నట్టు జరిగింది. హస్బెండ్ నంబర్ కానీ అడిగాడంట, చెప్పేసి వెళ్తున్నాం హస్బెండ్కి అని చెప్పేసి వెళ్ళింది. ఇట్లా జరిగింది. సో ఇవన్నీ అవసరమా నీకు ఒకటి క్వశ్చన్ చేయడం, ఇదంతా అవసరమా, నేను ఈ సిచ్యువేషన్ బాగాలేదని చెప్తే కూడా నీకు అర్థం కాదా అని చెప్పేసి మళ్ళీ గొడవ జరిగింది. సో తను ఏంటంటే ఒకటి పెట్టేసుకుంది, చాలా కోపం ఎక్కువ. కానీ నా కోపానికి రీజన్ ఉందని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. నేను ప్రతి విషయంలో నేను కోపించుకున్నా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కోపం వచ్చేస్తుంది, ఎక్స్ట్రీమ్ లో వస్తుంది. తర్వాత ఇదంతా అయింది. ఆల్ ఆఫ్ అ సడన్ 2000 ఇంకా ఈ అబ్బాయిది జరిగింది కదా మేడం. జరిగితే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాను నేను ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి అబ్బాయిని బెదిరియడం అదంతా చేశారు. వాళ్ళ మేనమామ ఉండే, సో ఫోన్ చేసి బెదిరించడం. అప్పుడే కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం పోలీస్ స్టేషన్ లో. కంప్లైంట్ ఇద్దాం అనేసరికి మళ్ళీ ఏమనుకున్నాం, మీ ఇద్దరు మ్యారీడ్, మళ్ళీ ఇద్దరు బయట ఫ్యామిలీలో తెలిస్తే గలీజ్ అయిపోతుంది, వద్దు అంటే నేను కూడా
ఆ అబ్బాయి మీద ఇట్లా హరాస్ చేస్తున్నాడు అది అది మీరు కదా. అయితే తననే ఇప్పిద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇద్దరు అంటే తను ఇస్తుంది, సపోర్ట్ గా మనం వెళ్తాం. పంచాయతీ పెడితే వాళ్ళ ఇంట్లో కరెక్ట్ 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 కోసం కంప్లైంట్ Correct. చేద్దాం అమ్మాయి చేత కరెక్ట్ ఇవ్వలేదా మరి? ఇవ్వలేదు. అదే ఇది చెప్పారు నాకు. ఏంటంటే మళ్ళీ అనవసరం మీరు బ్యాడ్ అయిపోతారు, వాడేవాడు కోసం తనని మార్చుకుంటే సరిపోతుంది, వాడు వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి జాబ్ మానిపించేసాం. రీజన్ కూడా జాబ్ కి విత్ ఇన్ 1 year బిఫోరే జాబ్ మానేసింది తను. రీజన్ కూడా ఏం చెప్పిందంటే ప్రెగ్నెన్సీ ఇది ఇష్యూస్ అని చెప్పేసి మానేసింది జాబ్. ఎందుకంటే వీ కెనాట్ సే ఆల్ దీస్ కదా, వాడు అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో అది బ్లాక్ చేయాలి కాబట్టి మనం అది చేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు 15-20 days. వాళ్ళ మదర్ నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రోజు దండం పెట్టి బదిలాడింది, ఎక్కడ చెప్పకు, ఎవరు చెప్పకంటే సరే అత్తమా నేను ఎవరు చెప్పాను, ఎందుకంటే నాకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. 7-8 years రిలేషన్షిప్ తర్వాత నేను ఐ మీన్ ఐ కాంట్, అంటే నాకు అర్థం అవట్లేదు అప్పటికి సిచ్యువేషన్, కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను. సార్ మీకు తెలిసినంత వరకు అది ఓన్లీ మెసేజెస్ ఏనా, ఫిజికల్ రిలేషన్ కూడా ఏమన్నా? అది లేదని నాకు అనిపిస్తుంది. బట్ వన్ డే హీ డ్రాప్డ్ హర్ అరౌండ్ 1 o'clock డిన్నర్ చేసుకొని వచ్చారని చెప్పేసి కార్లో డ్రాప్ చేశారు. సో అది జరిగింది ఒక రోజు. బట్ Next ఏమైంది? అంత లెవెల్లో నాకు ఆ స్టేజ్ కి నేను వెళ్ళలేదు, ఎప్పుడు అడగడం అదంతా చేయలేదు. ఇక్కడ వరకు తెలిసింది కదా, నేను అక్కడ వరకే పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే అదే ఇట్లా మార్చి పంపిస్తాం అది అని చెప్పేసి చెప్పి మమ్మీ డాడీకి చెప్పకు అని చెప్పారు. చెప్తే నేను సరే ఇంకా కలిసి పెళ్లి చేసుకున్నాం, ఇంకా మనం ఫ్యామిలీ అన్నట్టు ఉంటాం కదా, వాళ్ళైనా అమ్మ నాన్ననే, నాకు మమ్మీ డాడీ అనే అమ్మ నాన్ననే. సో అట్లా అని చెప్పేసి నేను సరే నేను ఎవరికి చెప్పాను అని చెప్పేసి వచ్చేసా. దట్ వాజ్ అ మేజర్ మిస్టేక్ ఐ డిడ్ అని నాకు తర్వాత రియలైజ్ అయింది. సో వచ్చేసా. కొన్ని రోజుల తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ కాల్ చేసేసి మా డాడీ నంబర్ కాల్ చేశారు. కాల్ చేసేసి దిస్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ కాపురానికి రాలేదా? రాలేదు మేడం, రాలేదు. తర్వాత నచ్చ చెప్పడానికి చూసారు, ఒకసారి పిలిచారు నన్ను మధ్యలో, పిలిచి సరే ఇప్పుడు మంచిగా ఉండండి మేము సెట్ చేసాం అది అని చెప్తే, తన ఫేషియల్లో తన మాటల్లో లేదు, అది నాకు కనిపించట్లేదు. తను ఏదో మీద చెప్పి పంపిస్తున్నట్టు అనిపించింది. తర్వాత వచ్చింది 1 week ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు చెప్తావు అక్కడ నుంచి ఎట్లా వెళ్ళిపోయింది అనేది. సార్ వీళ్ళెవరు మీ పేరెంట్స్? పేరెంట్స్ మ్యామ్, మామ్ డాడ్. వచ్చిందా మీ వైఫ్? వచ్చిందా? వచ్చింది, ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చిందా? ఇక్కడికి రాలేదు మేడం, ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదో చెప్తాను నేను. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. వెళ్ళిన తర్వాత మేము అంత ముందు 1-2 months బెంగళూరు నుండి వచ్చాం. 2 days అయింది మేము వచ్చి. ఎందుకు వెళ్తున్నావు అమ్మ, ఇప్పుడే వచ్చినాం కదా మేము అంటే, లేదమ్మా నా అమ్మమ్మకి కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నానే వెళ్ళింది. ఇంకా వెళ్ళింది, ఇంకా అసలు ఆ రోజు ఫోన్ లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తుంది, సేఫ్గా రీచ్ అయ్యాను అని. ఈ ఫోన్ లేదు, ఏం లేదు. సరే కోపంగా ఉంది ఆ రోజు అంతా అని అడిగితే, ఏం లేదు మమ్మీ అన్నాడు వీడు. నేను అనుకున్నాను ఏంటంటే ఇద్దరి మధ్యలో ఏదో గొడవ అయినట్టుంది, కోపంగా ఉంది, అందుకే ఫోన్ చేయలేదు అనేసి 2 రోజులు ఊరుకుంటే. ఇక్కడ ఎంత పంచాయతీ జరిగింది, వాళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకున్నారు అనేది మీకు అసలు తెలియదు? మీ తెలియదు. అబ్బాయి చెప్పలా, వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పలా? ఏం తెలియదు అసలు, ఏమైంది మాకు తెలియదు. తర్వాత 2 days తర్వాత నైట్ నాకు 2-3 days తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది. ఇంకా మనసు నాకు అదోలా అనిపించి, అసలు ఏమైంది, ఎందుకు వస్తలేదు, ఫోన్ ఎందుకు చేస్తలేదు, అసలు ఏమైందిరా అంటే, ఏం లేదు మమ్మీ ఇట్లా అంతా జరిగింది, మీకు చెప్పొద్దని నీకు చెప్పలేదు, నువ్వు టెన్షన్ పడతావు అని చెప్పలేదు అని అంటే, అట్లెందుకు చెప్పలేదు, ఎందుకు నాకు ఫస్ట్ చెప్పాలి, ఏ విషయమైనా మన ఇంట్లో తెలుసుకునే వాళ్ళం, వాళ్ళమ్మ నాన్నకి ఎందుకు చెప్పినావు నువ్వు అని నేను అన్నాను. సరే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్, ఇంకా నైట్ అంతా అట్లనే కూర్చొని మార్నింగ్ 4:35 o'clock నుంచి తను ఫోన్ చేస్తున్నారు వాళ్ళ నాన్నకి. చేస్తుంటే ఎత్తట్లేదు ఫోను, ఎవరు ఎత్తట్లేదు మేడం. మా వైఫ్ కి చేస్తున్నాం, ఎవరు ఎత్తట్లేదు. మేము టెన్షన్ 3 days లో వస్తా అని చెప్పేసి వెళ్ళింది, మంచిగా రిసీవ్ చేసుకుంది మమ్మీ వాళ్ళని అక్కడ నుంచి వచ్చినప్పుడు. 3-4 hours చేసి విసుగొచ్చేసింది. వీడు అన్నాడు, ఎందుకు డాడీ ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పదా, మనము మమ్మీ నువ్వు వెళ్ళిపోదాము, అక్కడే మాట్లాడుకుందాం పదా అంటే, సరే అని రెడీ వెళ్దామని అనుకుంటే, వీడు బాత్రూమ్ లోకి వెళ్ళిండో లేదో వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. వీడు బయటకు వచ్చాడు. వస్తే వాళ్ళ నాన్న ఈయనతో మాట్లాడి బావా అది అని మాట్లాడేవాడు. అది ఏమీ లేదు, రఫ్ గా, మీతో మాకు అవసరం లేదు, మీతో మేము మాట్లాడం. ఒకటే మాట అన్నాడు, నాకు గుర్తుంది మేడం. ఏమన్నాడు అంటే వాళ్ళ డాడీ, పెద్ద మనుషులతో వస్తారా లీగల్ గా తెలుసుకుందామా, ఇంతే ఒకటే డైలాగ్. ఆ తర్వాత షాక్, ఇద్దరు మమ్మీ డాడీ షాక్ అవుతాం కదా ఎవరైనా. మీ అమ్మా నాన్నతో ఎంతకాలం కలిసి ఉన్నారు మీరు? మేము కలిసే ఉంటాం మేడం. 8 years కలిసి. మమ్మీ డాడీ నాతోటే ఉంటారు. యాక్చువల్లీ ఏమైందంటే 2012 లో పెళ్లి అయింది మేడం. పెళ్లి అయినప్పుడు హైదరాబాద్ లో జరిగింది పెళ్లి అంతా. సో పెళ్లి జరిగింది హైదరాబాద్, మేము హైదరాబాద్ ప్రాపర్. డాడీకి హీ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ట్రాన్స్ఫర్ అయితే మేము షిఫ్ట్. కాకపోతే అమ్మాయి పెళ్లి అయిన తర్వాత ఇమీడియట్ రాలేదు,
ఒక 2 months ఇక్కడే ఉండడం, నేను అక్కడ And జాబ్ B.Tech చదువుతాం. పర్పస్ బీటెక్. ఏంటంటే ఆమె రాలేదు. సరే నాకు ఇట్లా లీగల్ రా పెద్ద మనుషులు రా అంటున్నాడు ఏందని మా మేము అన్నయ్య షాక్ ఉంటారు. అన్నమాట. అంతే కదా, మీరు అప్పుడేగా విన్నారు సడన్ గా. మా అన్నయ్య ఉంటారనమాట. తనకి ఫోన్ చేశాను, అన్నయ్య ఇట్లా మాట్లాడుతున్నారు ఏందో కొంచెం కనుక్కుంటావా అంటే పోదాంలే అని అన్నాడు. మేము నలుగురం కలిసి వెళ్ళాం. మేము నలుగురం వెళ్తే వాళ్ళు 40 మందిని కూర్చోబెట్టారు. మాకు తెలియదు ఇంత పెద్ద కథ మీ చేస్తున్నారు. అబ్బాయి చెప్పుండాలిగా ఒక ఇన్సిడెంట్ మీద మేము అక్కడికి అదే చెప్పాను మేడం ఇట్లా, పంచాయతీ పెద్ద చెప్పారు, విషయం చెప్పారు. ఇది. అని చెప్పాడు. చెప్పాడు. వెళ్ళాము. అంటే ఆ ప్రాసెస్ లో చెప్పాను. ఇంకా చెప్పారు. వాళ్ళు అట్లా మాట్లాడేసరికి మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక కూతురు. అయితే నాకు మేము వెళ్ళడానికి అప్పుడప్పుడు మమ్మీ డాడీ వెళ్ళడానికి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేది చూడడానికి, అక్క బావ దగ్గర. అయితే ఇప్పుడు కాదు, ఈ వాళ్ళంతా పంచాయతీకి కూర్చోబెట్టేసి వెళ్ళే ముందు మాత్రం మీరు బ్రీఫ్ చేశారు కదా అసలు గొడవ ఏంటి అన్నది అదే brief. అడిగారుగా. ఆ రోజు ఇంకా ఆ రోజు చెప్పాల్సి వచ్చింది ఇంకా situation అదే అదే ఏమైంది గొడవ అయిందా అని అడిగినప్పుడు మీరు చెప్పేశారు ఇలా ఇప్పుడు ఇలా వాళ్ళ జరిగింది. ఫాదర్ అలా మాట్లాడేసరికి నేను చెప్పాల్సి వచ్చింది. చెప్పిండు. ఇంకా సరే మనం మాట్లాడుకుందాంలే అనేసి మేము ఇంటికి వెళ్దామని వెళ్ళినాం. ఉమ్. వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు. అక్కడికి మ్. వెళ్తేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు మేము అనుకున్నాము. stand అన్నమాట. మేము- ఎప్పుడు? మేము మాట్లాడుకుంటాం కదా ఇంతమంది ఎందుకు. ఉమ్. ఇంకా పోవడమే ఆ కోర్టుది పేపర్ బాండ్ పేపర్స్ అవన్నీ రెడీ పెట్టారు. మా అమ్మాయి మీ ఇంటికి రాదు, మీ ఓ. అబ్బాయితో కాపురం చేయడు, వాడో సైకో, ఇట్లనే వాళ్ళంతా ఏ. మాట్లాడడం. ఆహా ఈజ్ అన్ఫిట్ అని. అన్ఫిట్. ఇది Unfit, ఇది స్ట్రెస్ వాడు- చేసి దాని మీద ఇంకా డిస్కషన్. సో దే ఆర్ ద పీపుల్ హు ఆర్ జడ్జింగ్ మీ ఆన్ దట్ లైన్. మాట్లాడడము చెత్త హా. చెత్తగా మాటలు బూతులే. ఇంకా మేము వాళ్ళంతా ఎందుకు ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నారో ఏమో తెలియదు మనకు, ఆ దేవుడు తెలియాలి. మొత్తం బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా మాకు మాటలు వస్తలేవు వాళ్ళు అట్లా. సైన్ పెడతారా లేదా? సైన్ పెట్టేసి పోవాలి. నేను వెళ్ళాను సార్. విడాకులకి సైన్ పెట్టేసి పోవాలి. అయితే నేను ఇమీడియట్ అత్తమ్మని అంటే మా వైఫ్ వాళ్ళ మదర్, మీరు ఏంటి మేడం చేంజ్ చేసి పంపిస్తా అని చెప్పి ఆ రోజు దండం పెట్టినా అంటే, నేనా నీకా దండం పెట్టినా అని అన్న అన్నది. బొద్దాలు ఆడుతున్నారు. అనగానే నేను షాక్. ఇక అప్పుడు మీకు అన్నాను కదా మేడం, నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే సార్. అప్పుడే ఇంట్లో ఇమీడియట్ పంపించడం. నేను యాక్షన్ తీసుకొని ఉంటే నాకు ఈ పరిస్థితి పడకపోతుండే. సరే అయితే తర్వాత ఏమైందంటే ఇంకా ఆ రోజు ఎట్లనో అట్లా ఇక్కడ నుంచి తప్పించుకోలే. రాత్రి 11 అయిపోతుంది. మమ్మీ ఒక స్టెప్ తీసుకుంది ఆ మూమెంట్ లో. వాళ్ళు అట్లా ఫోర్స్ చేసి నాతో సిగ్నేచర్ తీసుకుందాం అనుకున్నారు. మమ్మీ అంది ఎవర్రా విడాకులు అడుగుతున్నారు, అమ్మాయి కదా నువ్వెందుకు పెడతావు సైన్ అని. పెట్టలే నేను. పెట్టొద్దు మనం పెట్టకుండా వాడే వచ్చేసా. కదా, సైన్ అడుగుతుంది ఆమె కదా, ఆమె అని నేను వచ్చేసాము. ఇంకా అయితే మళ్ళీ మీరు రారు, కంప్లైంట్ ఇస్తాం, బెదిరిస్తున్నాడు. 20 లక్షలు కప్పిస్తాం, 30 లక్షలు కప్పిస్తాం, ₹1 కోటి కప్పిస్తాం అని వాళ్ళ మేనమామ. అంటే మా ఎంబడి ఇద్దరు వచ్చారు. వీళ్ళ మేనమామ కొత్తను వచ్చారు, వీళ్ళ అన్నయ్య వచ్చారు. వాళ్ళని కూర్చుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించేసి. ఇంకొక అతను అయితే ఇంకా గలీజ్ మాటలు మేడం. ఐ కెనాట్ ఈవెన్ టెల్ హౌ హీ వాస్ టాకింగ్. అంటే మేము ఇట్లా షాక్. వీళ్ళు 8 years మాత్రం ఉండు. మాట్లాడి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు ఇంత లెవెల్ గా ఉంటారు అనుకోలేదు. అందరు కలిసిన వాళ్ళు అది మంచి మేము 8 years చాలా- మాతో బాగున్న వాళ్ళు. కాదు Booth- మేడం, అవన్నీ Sudden అర్థమైంది. notice. ప్రైమరీ అలిగేషన్ ఏంటి? అయితే ప్రైమరీ అలిగేషన్ ఆ. ఇప్పుడు చెప్తాను సార్. ఆ. అయితే ఏమైంది, కోర్టు గుంజారు. లాస్ట్ కి ఏమైందంటే సెకండ్ మీటింగ్ కి అరేంజ్ చేశారు. మళ్ళీ సెకండ్ మీటింగ్ రాకపోతే ఇట్లా అంటే సెకండ్ మీటింగ్ వెళ్ళేసరికి వేరే ప్లేస్ లో అరేంజ్ చేశారు. అక్కడ ఇంకో 20 మందిని పట్టుకొచ్చి గోల్డ్ తీసి మంగళసూత్రం ఇట్లా తీపిచ్చేసారు ఆ అమ్మాయి తోటి. అసలు నాకు అది వీడియో కవరేజ్ చేస్తుంటే బాగుండదు అని నాకు ఇప్పుడు నాకు సిచ్యువేషన్స్ తెలియదు కదా అట్లా అవుతుందని. ఎక్స్పెక్ట్ చేయండి. లేడీస్ అందరు కలిసి తన మంగళసూత్రం తీసి పడేసి, మమ్మీ ఒక్కతే లేడీస్ మా సైడ్ నుంచి. మేము ఎవరం వెళ్ళలేదు, ఎందుకంటే గొడవ కోసం వెళ్ళలేదు. మేము సాల్వ్ చేసుకుందామని వెళ్ళాం. అమ్మాయిని తెచ్చుకుందామని వెళ్ళలేదు. సో ఇదంతా జరిగేసరికి మాకు మాటలు లేవు, మేము అట్లనే ఉన్నాం. ఇంకా షాక్ అన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు, బూతులు ఊర్లో కొడతామన్నట్టు. మనుషులందరినీ ఇది చేసేసుకొని తర్వాత ఏమైందంటే ఎట్ లాస్ట్ ఆ సిచ్యువేషన్ నేను ఎస్కేప్ కావాలని చెప్పేసి 13B ఒక లాయర్ని పట్టుకొచ్చేసారు. 13B అంటే ఇద్దరు మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళు సెట్ చేసినప్పుడు సెట్ అవ్వట్లేదు అని చెప్పి సిగ్నేచర్స్ తీసుకున్నారు. అయితే అంతకుముందు ఒకటి అయితే- మర్చిపోయాం. హా. ఒకటి ఏం దానికంటే ముందు ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్ళాలి కాబట్టి ఒకటి తెలవాలి మేడం వాళ్ళకి. చెప్పు. చాలా ఇంపార్టెంట్. చెప్పు. ఈమె మా కోడలు వెళ్ళింది కదా మేడం, వెళ్ళినప్పుడు ఈ స్టోరీ చెప్పాడు కదా మాకు, ఇదంతా జరిగింది మాకు తెలియదు. ఆ రోజు చెప్పాడు. వీళ్ళు అప్పుడు చెక్ చేశారు అన్ని. ఆమె గోల్డ్, పట్టు చీరలు అన్ని లేవు, అన్ని తీసుకొని వెళ్ళిపోయింది. తనవి మాత్రమే తీసుకొని వెళ్ళింది, తనకు సంబంధించిన కాకపోతే పట్టు చీరలు అన్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను అసలు ఏంటి అని అసలు నాకు అర్థం అవట్లేదు ఒక్కొక్క సిచ్యువేషన్. ఇది ఇంపార్టెంట్. అన్ని తీసుకొని వెళ్ళింది. అప్పటికి మమ్మీ డౌట్ వచ్చి 2 బ్యాగులు ఎందుకని అడిగింది. అంటే ఎవరికి డౌట్ రాదు కదా, అవునవును. ఎప్పుడులాగానే వెళ్ళిందేమో అనుకుంటే 8 years కదండి. కరెక్ట్ చెప్పారు మేడం, ఎలా- అదే పాయింట్. ఎలా అనుకుంటారు? సో ఏమైంది తర్వాత సైన్ చేస్తే ఇంకా కోర్ట్ కి పిలిచారు. కోర్ట్ లో ఐ వాజ్ రిక్వెస్టింగ్ హర్, అది కోర్ట్ కి వెళ్తే గలీజ్ అయిపోతాం సరిత, ఫ్యామిలీస్ 8 years ఉన్నాం, అందరికి తెలుసు, బాగున్నాం మనము, చిన్న ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి, వద్దు అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా షీ వాజ్ నాట్ లిస్నింగ్. దెన్ ఫైన్,
నేను మేడం కూడా చెప్పాను, జడ్జ్ మేడంకి. సో అదే కోర్టులో మేడం ఉండే, నేను చెప్పాను నాకు ఇష్టం లేదు మేడం అది అంటే, చూద్దాం సందీప్, షీ మైట్ చేంజ్ ఇన్ 6 months అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి సైన్ చేశాను, వచ్చాను. ఇంకా హీరింగ్స్ పిలుస్తారు కదా మేడం, అదే టైం 2019 కోర్టుకి వెళ్ళాం, లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ప్రొలాంగ్ అవుతా ఉండే, తర్వాత హీరింగ్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ హీరింగ్కి వెళ్తే ఏంటి ప్రాబ్లం, విడాకులు ఎవరికి కావాలని చెప్పేసి జడ్జ్ మేడం అడిగారు. ఇద్దరిని పిలుస్తారు కదా లోపలికి, ఎవరిని రానివ్వరు కదా. సో నాకే అని చెప్పేసి తను వెళ్ళింది. సో ఇది 13B మ్యూచువల్ పెట్టింది, మీరు ఇద్దరు అగ్రి అవుతూనే ఇస్తాము, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా అంటే, ఏం లేదు మేడం, ఏంటి తాగొచ్చి కొడతాడా మీ హస్బెండ్ అది అని చెప్పేసి అడిగింది. లేదు తాగడు, ఇది కాదు, కోపం ఎక్కువ అని అంటే, కోపంగా విడాకులు ఇచ్చేస్తారా అని మేడం అంది. ఒక హీరింగ్ లో ఇట్లా జరిగింది, చిన్న చిన్న మాటలు మాట్లాడతారు కదా మేడం అట్లా. తర్వాత సరే నువ్వేమంటావు బాబు, ఎందుకు అంత కోపం నీకు అని నన్ను అడిగింది. కోపం అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను నేను చెప్పాను, ఆ సిచ్యువేషన్ కి ఎవరికైనా కోపం వస్తుంది. సో అట్లా వచ్చింది నాకు కోపం, అంతే తప్ప అది అని చెప్పేసి చెప్పాను. తర్వాత నువ్వేమంటావు, నీకు ఓకేనా మళ్ళీ విడాకులు అంటే, లేదు మేడం నాకు ఇట్లా అంతా అలిగేషన్స్ చేశారు, 13B అని చెప్పేసి సెక్షన్ మ్యూచువల్ అని చెప్పి మొత్తం మా ఫ్యామిలీలో అంతా అప్పటికి స్ప్రెడ్ చేశారు మేడం. ఈ గ్యాప్ లో అక్క వాళ్ళకి ఇటు అటు అందరికి చెప్పేశారు, అందరూ వచ్చి ఇంట్లో కూర్చోవడం. నేను చెప్పాను నేను అస్సలు ఒప్పుకోను. తర్వాత మెల్లమెల్ల కనుక్కున్నాను మేడం, నేను పర్సనల్ గా లాయర్స్ ని, వాళ్ళని, నాకు కూడా తెలీదు ఇట్లా సెక్షన్స్ ఇవన్నీ మనకు ఎంటర్ అయితే తెలుస్తాయి కదా. 13B అంటే ఇద్దరు అగ్రి అవుతూనే ఇస్తారు అని చెప్పేసి. సో ఐ డినైడ్, ఐ విల్ నెవర్ అగ్రీ, ఎందుకంటే యూ అంత పెద్ద బ్లేమ్ తీసుకొని నేను ఎట్లా అగ్రీ అవుతాను. మేడం ఏమన్నా చెప్పు, జడ్జ్ మేడం. అదొక హియరింగ్ లో అది జరిగింది మేడం. నెక్స్ట్ మళ్ళీ హీరింగ్స్ అవుతాయి కదా, మళ్ళీ పిలిపించారు, మళ్ళీ ఒక డేట్ ఇస్తారు కదా, మళ్ళీ ఇంకో హీరింగ్ లో ఒక హీరింగ్ లో అయితే తను నా సైడ్ తిరిగేసి నా మీద అరిచేసింది, నువ్వు ఇట్లా చేయలే, నువ్వు అట్లా చేయలే అని చెప్పేసి ఇట్లా అరిచేసింది మేడం ముందే. అరిచేస్తే నాకు మా లాయర్ ఒకటే చెప్పాడు, సైలెంట్ గా ఉండు, ఏం జరిగినా సైలెంట్ గా ఉండు అని. తర్వాత అట్లా ఇట్లా ఇట్లా చేయలే అట్లా చేయలే అంటే ఏమందండి, నాకు ఇంకా అలిగేషన్, మీ కోపం తప్ప ఇంకా ఏంటి మీ మీద విడాకులు కోపమే మేడం. అంటే మార్నింగ్ ఒక రోజు అదే మా కోపం ఒకటే కాకుండా ఆ పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఫిట్ యాజ్ ఎ మెయిల్ అది ప్రచారం చేసేసారు వాళ్ళు. అయితే తను అంటది, నేను చెప్పింది నేను చెప్పలేదు, మా మమ్మీ వాళ్ళు చెప్పిన అంటే, మీ మమ్మీ వాళ్ళు చెప్పినా నువ్వు చెప్పినా ఒకటే కదా, అది నాకు అలిగేషన్, నేను ఎట్లా ఒప్పుకుంటానని నేను అక్కడ మెల్లగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే లాయర్ చెప్పాడు నువ్వు గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పాడు నాకు. సో నేను గట్టిగా మాట్లాడలేదు కోర్టులో. సో ఫైనల్ హియరింగ్ లో ఏమైందంటే మ్యామ్, 13B ఉంది ప్రూఫ్, అది తను ఏమందంటే వాళ్ళ లాయర్తో వచ్చాను. ఇంకా ఫైనల్ హియరింగ్ రోజు అడిగింది, ఇంకేమనుకుంటారు మళ్ళీ ఇప్పుడు, ఓకేనా ఇద్దరికి ఓకేనా అంటే, నేను ఒకటే అడిగాను, మేడం ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా కూడా మీరు విడాకులు ఇచ్చేస్తారా, గ్రాంట్ చేస్తారా అని నేను అడిగాను. లేదు సందీప్ నీకు మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు చెప్పినట్టే ఇద్దరు ఒప్పుకుంటేనే ఇస్తాం 13B. ఇప్పుడు తను ఇంకా నా మీద అవి ఇవి చెప్పడము అంటే, నేను అన్నాను ఇవన్నీ చెప్పేసి ఇచ్చేస్తారా మేడం అని కూడా అన్నాను. ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు సైకో అది అని చెప్పేశారు కదా, ఇవన్నీ పెట్టేశారు. అయితే ప్రూఫ్స్ ఉన్నాయమ్మా, ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా అని అడిగింది జడ్జ్. ఏం లేదు మేడం అంది. ప్రూఫ్స్ ఉండాలి కదా, మరి ప్రూఫ్స్ ఉంటేనే నువ్వు అన్ని పెట్టుకొని నువ్వు సపరేట్ సెక్షన్ వేసుకోవాలి, 13Bలో ఇదంతా చెప్పడానికి ఉండదు అని చెప్పేసి జడ్జ్ మేడం చెప్పారు మేడం. డిస్పోజ్ అయిపోయింది, ఐ మీన్ షీ డిస్మిస్డ్ ద కేస్. సో కిందికి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళ ఫాదర్ అది విడాకులు రాలేదని చెప్పి హీ అటాక్ మీ కోర్ట్ ప్రిమిసెస్ లో కింద. I was talking, his lawyer was talking to me, he came immediate గా. అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు సజెస్ట్ చేస్తే ఇమీడియట్ 100 పోలీస్ కాల్ చేశాను, పోలీస్ కేమ్ అండ్ కంప్లైంట్ రేజ్ చేసేసాను. సమ్ పెట్టి కేసు ఏదో బుక్ అయిందని చెప్పేసి, నేను ఒప్పుకోలేదు విడాకులకు అని చెప్పేసి అనేది నాకు అర్థమైపోయింది. ఏం చేయలేక వచ్చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అందరికి చెప్పేసుకున్నారు, ఇంకా అయిపోయింది. సో మేము ఈ ప్రాసెస్ లో సూసైడ్ చేసుకుందాం అనేది ఒక మమ్మీ థాట్ మేడం. ఎందుకు సూసైడ్ ఏంటంటే ఇంకా అయిపోయింది మా పని, మాకేం తెలీదు, కేసెస్ తెలీదు మాకు. అసలు వాడు ఎందుకు 2 months she was inside the temple room. బయటికి వెళ్తే మీ వాడు అట్లనంటే కదా, ఇట్లా అంటే ఏం చెప్పుకుంటాం, అది చూపించేది కాదు, కనిపించేది కాదు, ఎలా చెప్తాము. నేను అన్నా వద్దురా, నేను ఇలాంటి బ్రతుకు నేను బతకను, చచ్చిపోదామని మేము డిసైడ్ చేసుకున్నాం, అసలు చచ్చిపోదామని ముగ్గురం ఒక రోజు. కాకపోతే డాడీ ఒకటే స్ట్రాంగ్ ఉండి ఏం చెప్పాడంటే, నో మధ్యలో ఎవరి కోసమో మనం చావడం కరెక్ట్ కాదని చెప్పి డాడీ వాజ్ స్ట్రాంగ్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్. తర్వాత ఇంకేమైనా కేసులు వేసారా? అయితే ఏమైందంటే డిస్మిస్ చేసిన రోజే జడ్జ్ మేడం ఏం చెప్పిందంటే, నీకు మీ లాయర్ తో నీకు మీ వైఫ్ రావాలని అనిపిస్తే సెక్షన్ 9 వేసుకో, కాంజుగల్ రైట్స్. నువ్వు కంప్లైంట్స్ ఇన్ని చెప్తున్నావు కదమ్మా, నువ్వు దాని తగ్గట్టు వేసుకో, అన్ని ప్రూఫ్ అన్ని సెట్ అయినాక విడాకులు వచ్చే టైంకి వస్తాయి అని చెప్పేసి మేడం చెప్పేసి క్లోజ్ చేసింది. నేను సెక్షన్ 9 ఇమీడియట్ వచ్చేసి వేసేసాను. ఇట్ వాజ్, కాకపోతే ఎప్పుడు ఒక్క మీడియేషన్ కాలేదు మేడం కోర్టులో. దేర్ వాజ్ నో కేసు 498 లాగా కేసెస్. ఇంకా 490 డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా మెయింటెనెన్స్ అంత పర్టికులర్ డైవర్స్ వేసింది 13 years వేసింది.
అయితే ఇప్పుడు మేజర్ ఇష్యూ ఏంటి తెలుసా మ్యామ్, ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే విడాకులు రాలేదు ఇంకా, వీఆర్ జస్ట్ ఫైటింగ్. ఇట్స్ బీన్ 4 years, 2019 to 24. ఐఎమ్ నాట్ మ్యారీడ్ స్టిల్, షీఈస్ మ్యారీడ్, షీఈస్ గాట్ అ కిడ్, వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. అండ్ పెద్ద మనుషులతో పంపిస్తే కూడా వాళ్ళు వాళ్ళతో ఎందుకు వెళ్ళిపోండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, కొట్టేస్తారు, అది ఇది చంపేస్తారు, అది అని చెప్పేసి బెదిరియడం కూడా తెలుసు. అండ్ వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ మ్యామ్, అండ్ షీఈస్ హ్యాపీలీ లివింగ్ విత్ అ కిడ్. అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను ఆ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు. సో న్యాయం కోసం ఇది నా అందరు చెప్పారు, అప్పట్లో అన్నాను మేడం, నోటి మాటతో అన్నా, నేను ఎక్కడ న్యాయం జరగకపోతే మీడియాకి వెళ్తాను అన్నాను. అది ఇవాళ మమ్మీ ఇంతకుముందు అదే అంటుంది, నువ్వు అన్నట్టే చేస్తున్నావురా, ఇవాళ ఆ సిచ్యువేషన్ వచ్చింది నీకు అని. అసలు మేము చనిపోయే వాళ్ళం, ఇక్కడ వరకు వచ్చినామంటే మాకే షాకింగ్ ఉంది సార్. సో నేనైతే అసలు నాకు పెళ్లి మీద ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చేసింది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అట్లా ఉంది నా సిచ్యువేషన్. నౌ షీఈస్ మ్యారీడ్ అండ్ కిడ్ కూడా ఉన్నారు. అయితే మ్యారేజ్ అయింది, మనకి తర్వాత తెలిసింది ఏంటంటే తెలిసింది మీకు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సార్, సీక్రెట్ గా చేశారు. సీక్రెట్ గా. అసలు పెళ్లి ఇంకోటి మీకు తెలియదు ఏమో సార్, పెళ్లి చేసినట్టు ఎక్కడ ప్రూఫ్స్ పెట్టుకోరు కదా, చేసేసి కలిసి ఉంటున్నారు. ఇంకోటి అబ్బాయి గురించి ఏం తెలిసిందంటే ఫస్ట్ వైఫ్ వదిలేసి అక్కడ కూడా విడాకులు ఇవ్వకుండా సమ్ గోల్మాల్ చేసేసి దే స్టే ఇన్ భువనగిరి. ఆమెకి కూడా ఒక బాబంట, భార్యను వదిలేసి వాడు ఆమెకి విడాకులు ఇవ్వకుండా తీసుకోకుండా ఇతన ముస్లిం అబ్బాయి మీరు చాటింగ్ చేసిన ఆ అబ్బాయిది అప్పటికే అయిపోయింది, అది అక్కడికే క్లోజ్ అయిపోయింది. ఓకే, అది క్లోజ్ చేసేసారు అక్కడికి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లేదంటే ఇది arranged marriage. ఇది తల్లి తండ్రి ఏం సార్, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ లేదంటే అరేంజ్డ్ పెద్దలు చూసిన పెళ్ళేనా? ఇప్పుడు ఈ రెండోది రెండోది మాకు తెలియదు ఏం చేస్తున్నారు, తెలీదు. అది మనకు తెలియదు సార్. ఇదంతా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే మేము కలెక్ట్ చుట్టాలు చేస్తాం. ప్రచారం చేస్తున్నారు. అదే ఏంటంటే మనకు తెలియదు, పెళ్లి చేసింది కూడా తెలియదు మనకు. ఇట్లాగే అంటే రుకాలు వస్తున్నాయి, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. చుట్టాలు అనే వాళ్ళు ఎలా ఉంటారు సార్, అక్కడ ఏదైనా ప్రూఫ్ దొరికింది అనుకోండి మాకు పెట్టేస్తారు. అదేలే. ఇగో ఆ అమ్మాయి పాప పుట్టింది, పాపది బర్త్డే చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు? మీ సందీప్ 4 ఏళ్ల అంటే అన్నెసెసరీ ప్రెషర్స్, అన్నెసెసరీ పోకింగ్. అయితే ఇంకోటి ఏంటి తెలుసా మేడం, లాస్ట్ మేము ఇక్కడికి రావడానికి ఒకటే రీజన్ మ్యామ్, ఏంటంటే ఇంకా విసుగొచ్చేసాం మేము. రీసెంట్ గా డాడీ అది చూడడం వల్ల మాకు కొద్దిగా మంచిగా అనిపించి, ద వే యు వర్ టాకింగ్ అండ్ ద వే యు వర్ ప్రొజెక్టింగ్ థింగ్స్. మేము లాస్ట్ ఏం చేసామంటే మా లాయర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా మాకు చేత కాదు, విడాకులు ఇచ్చేయండి, మాకు అందరు తిడుతున్నారు, మాకు విడాకులు వచ్చేస్తే మేము అమ్మాయిని చూసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాము అంటే లాస్ట్ మొన్న అంటే వాళ్ళు ఎంత అంటే మీ అబ్బాయి అసలు పెట్టాడు విడాకు సైన్ పెట్టాడు, ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ గా ఉండే మ్యామ్. లాస్ట్ ఇప్పుడు 4 years ఇప్పుడు పెట్టాను, పెట్టి పంపిస్తే ఇట్స్ బీన్ అ మంత్, దే నాట్ సైనింగ్ ద పేపర్స్, దే ప్లేయింగ్ అరౌండ్. అంటే మనం వాళ్ళకి కావాల్సినప్పుడు మనం పెట్టలేదు కాబట్టి మనకు కావాల్సిన అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విడాకులు కావాలంటున్నారు కదా సార్. ఇంకోటి ఐ డోంట్ అండర్స్టాండ్, కేసు పెట్టేశారు అక్కడ. నాకు ఒకటి పంపించింది మేడం, కోర్ట్ ఎక్స్పెన్సెస్ కోసం నాకు అమౌంట్ కావాలని కూడా పంపించింది. సో అక్కడ అంతా నాకు అవన్నీ పంపిస్తుంటది, ఇక్కడేమో తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందో ఐ డోంట్ నో. బట్ సేమ్ సిచ్యువేషన్ ఇఫ్ ఐ డూ, వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఐ షుడ్ గెట్, ద సిమిలర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఎనీవన్ షుడ్ గెట్. ఇక్కడ నేను అబ్బాయి అని మాట్లాడలేదు సార్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ రైట్. దర్ ఆర్ పీపుల్ హు ఆర్ గుడ్ ఇన్ విమెన్, దర్ ఆర్ పీపుల్ హు ఆర్ గుడ్ ఇన్ మెన్. అయితే మేడం ఇక్కడ మెయిన్ ఏంటంటే మా లాయర్ ఆయన కేసు డీల్ చేస్తున్నాడు. ఆయన కేసు డీల్ చేసేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకు కన్విన్స్ కూడా చేశాడు. ఈ 1 month నుంచి రెగ్యులర్గా వెళ్తున్నాం, కన్విన్స్ చేసేసారు. ఇంకేం మీరు పెళ్లి చేసుకున్నారు, పాప పుట్టింది, మీరు జైలుకు పోతారు నేను ఇట్లా కేసులు పెడితే అని వాళ్ళకి చెప్పాడు క్లియర్గా. చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ బావ జూనియర్ లాయర్ అక్కడ. యాడింగ్ టు ఇట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్, ఈ మధ్యలో ఏమైందంటే డిస్మిస్ అయిన తర్వాత షీ కాంటాక్టెడ్ మీ, నా నంబర్ ఉంటుంది కదా, షీ టెక్స్టెడ్ మీ, ఓకే మా పేరెంట్స్ నువ్వు ఇంత ఆస్తి రాసిస్తే, ఇన్ని చేస్తే, ఇవి చేస్తే, సంబంధాలు చూస్తున్నారు, తొందరగా ఒప్పుకో, రిజిస్ట్రేషన్ చేపి, ఇట్లా ఇవన్నీ పెట్టింది. ఐ హ్యావ్ ఆల్ దట్ ప్రూఫ్స్. సో అవన్నీ తీసి పెట్టుకున్నాను, స్క్రీన్ షాట్స్ అవన్నీ. సో 13B పిటిషన్ ఇవ్వండి ఒకసారి 13B మీరు వేసిన డైవర్స్ పిటిషన్. అయితే మళ్ళీ 4 months వచ్చింది. మాకు సజెషన్ ఏంటంటే మేడం, వాళ్ళు ఎలా చేశారో మీరు అలా చేయాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళామనుకోండి, వాళ్ళు అదే చెప్తారు, వాళ్ళు చేసినప్పుడు మీకెందుకు, మీరు అలా ఏం లేదు, అలా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు ఇంకా మేడం ఇవి చూసేసి డాక్యుమెంట్స్ చూసి స్క్రీన్ షాట్ అంటే ఆన్లైన్ డ్రాఫ్ట్ కావాలి, డ్రాఫ్ట్ పిటిషన్ కాపీ మ్యామ్. పిటిషన్ కాపీ MOU ఉంది మ్యామ్, ఫస్ట్ MOU. ఓకే, దిస్ వాస్ ద ఇనిషియల్ MOU, దాని బేస్ అది. ఓకే, సో కళ్యాణ్ సార్, ఇప్పుడు ఇది మేజర్లీ రమ్య మేడం మాట్లాడవలసినటువంటి సబ్జెక్ట్, ఇది అవుట్ ఆఫ్ మై ఏరియా. బట్ స్టిల్ నాకేమనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ మీ సైడ్ ఏమీ తప్పు లేదు. అంటే మేము 1 side ఆఫ్ ద కాయినే చూసాం, మేము అటువైపు వాళ్ళు మీ గురించి ఏం చెప్తారు అనేటటువంటిది మాకు తెలియదు కాబట్టి 1 sided
మాట్లాడితే కనుక ఇక్కడ చచ్చిపోవాలి అనేటటువంటి ఆలోచన అనేటటువంటిది అసలు సబబు కాదు. అది ఎవరు కూడా అది ప్రోత్సహించరు. దీనికంటే సార్ వందలు ఒక్క నిమిషం మాట్లాడొచ్చా సార్? చెప్పండి. ఒక రోజు వీడు ఇంకా తర్వాత నాకు ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. ఎందుకు కొట్టినవురా, కొట్టొద్దు కదా, ఆమెనా నేనైనా ఆమెనే, ఆమె కూడా కొట్టొద్దు నాన్న నువ్వు తప్పు చేసినావు అంటే వీడు చెప్పిండు. నేను 3 గంటలకు వచ్చిన డ్యూటీ నుంచి రాగానే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చిన, వర్క్కి ఇచ్చిన, ఆమె 5 గంటలకు రమ్మన్నది. నేను 5:30కి ఫంక్షన్కి వెళ్ళాలి, నువ్వు 2 hours పడుకుంటావు కదా, 5 o'clock లేపుతా, 5 o'clock బ్లౌజ్ తెచ్చుకోవడానికి వెళ్తా అంటే వాడికి నిద్ర అసలు కంట్రోల్ కాలేదట. పడుకున్నాడు వీడు. పడుకుంటే ఎంత లేపినా లేవట్లేదు అనేసి చల్లటి నీళ్లు మగ్గు నిండా తెచ్చేసి ఇట్లా మొహం మీద కొడితే ముక్కులోకి వెళ్ళి వీడికి ఊపిరి ఇట్లా అస్సలు గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది మేడం, లేచి ఒక్కటి వేసాడంట. అది ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock. Early morning 3 o'clock. 2 సిచ్యువేషన్స్ లో ఒకసారి తోసాను మేడం సార్, కోపం వచ్చి చిరాకులేసి తోసేసాను. ఇంకోసారి ఏంటంటే అదే మమ్మీ చెప్పింది. తర్వాత నాకు ఐ డెంట్ ఫీల్ లైక్ టచింగ్ హర్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్ ముస్లిం గాయ్. ఇంకా నాకు టచ్ చేయడం కానీ తను చూడడం కానీ నాకు అసలు అసహ్యంగా ఉండే మొత్తం. అయితే ఇప్పుడు అలాంటి టైంలో చేసిన వాటికి తప్పు ఎలా అవుతుంది? అది నేను నా మీద కూడా ఎవరైనా నీళ్లు పోస్తే నేను కూడా కొడతానేమో. చూడండి, కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు క్షుణ్ణంగా చూసేటటువంటి కెపాసిటీ మేడం కొంది, లాయర్ మేడం కొంది. నేను మీకు చెప్పేటటువంటిది ఏంటంటే, మీ ముగ్గురిని చూస్తూ ఉంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పరువు అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబం. అంటే వాళ్ళు పరువు లేనటువంటి మనుషులు అనేది నేను అనట్లేదు, కానీ నేను చూసి నా కళ్ళు ఎదుర్కొంటూ చూసినటువంటి మీ ముగ్గురు మాత్రం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, అతనికి భార్య, ఒక చక్కగా పెళ్లి చేసినటువంటి ఒక ఆడపిల్ల, ఇక్కడ ఏమొచ్చి కొడుకు. మీరు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు అంటే కనుక పెళ్లి ఈజ్ ఈక్వల్ టు పరువు. ఈ పరువు అనేటటువంటిది కాపాడేటటువంటి ప్రయత్నంలో ఏంటంటే బాబు కూడా చాలా వరకు సహనాన్ని చూపెట్టాడు. ఏది 4-5 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా కూడా ఆ అమ్మాయిని హాస్పిటల్స్ తిప్పటము, ఆ అమ్మాయి గర్భవతి అవటము, ఆ తర్వాత ఏంటంటే ఆ కాన్పు అనేటటువంటిది డెలివరీ అయిన తర్వాత బేబీ 2.5 months కి దురదృష్టి చనిపోవటం. అసలు అది కాదు సార్, ఏంటంటే నా కొడుక్కి భార్యను వదులుకోవడం ఇష్టం లేదు, అందుకు చాలా సఫర్ అయ్యాడు సార్. అది నేను తట్టుకోలేకపోయినాను. మీరు అవతల వైపు మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు, అంటే యూజువల్గా ఈ పరువు అనేటటువంటిది ఎక్కడ కాళ్ళకు అడ్డుపడుతుంది అంటేనమ్మా, ఈ పరువు అనేటటువంటి కాపాడేటటువంటి ప్రయత్నంలో భార్యాభర్తల మధ్యన మిస్ మ్యాచ్ ఉన్నా కూడా మీలాంటి కుటుంబాలు ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండానే దాన్ని ఏదో విధంగా 600 106 దాన్ని కాపాడొద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో ఏంటంటే మిస్ మ్యాచ్ అనేటటువంటిది ఎక్కడొచ్చింది? సందీప్ కి ఆ అమ్మాయి ఫ్రీడమ్ అతిగా కోరుకుంటా ఉంటది, ఎలా కావాలంటే అలా బతకచ్చు అని అనుకుంటది, నన్ను ఎవరు ఆపలేరు, అది కట్టకూడదు అనేటటువంటి ఆలోచన శైలి ఆ అమ్మాయి. సందీప్ ఏమంటాడు అంటే కనుక కొద్ది కట్టుబాట్లు దిద్దుబాట్లు ఉంటాయి, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు అలా ఉండాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉండాలి అనేటటువంటి తీరకం. అయితే ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అవగానే పిల్లలు పుట్టకపోవటం, తర్వాత పుట్టినటువంటి బిడ్డ అలా చనిపోవటము, ఇవన్నీ కూడా ఎంత కాదనుకున్నా కూడా ఇద్దరిని మరి ఆ అమ్మాయిని ఎంతో కొంత మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల అప్పుడు వరకు ఉండేటటువంటి భేదాభిప్రాయాలు కాస్త ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే కనుక కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ ఎక్కువైపోతాయి. ఇంకా దాంతోడు మరి అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తించింది, ఇటువంటి ప్రవర్తన అనేటటువంటిది సందీప్ కనిపించినప్పుడు అప్పుడే జరిగిందా, అంతకు ముందు కూడా ఇది ఉందా, ఉంటే కనుక సందీప్ చెప్పినంత వరకు ఉందా, దానికి మించి ఉందా, ఏముందన్నది భగవంతుడు తెలియాలి, ఆ అమ్మాయికి తెలియదు. కానీ అక్కడితో ఏమైందంటే సందీప్కి అరే ఇంత కష్టపడి మనం ఈ కుటుంబాన్ని ఈ పెళ్లిని ఇలా కాపాడుకుంటున్నాం, కేవలం ఒకే ఒక సబ్జెక్టు, అది ఏంటంటే పరువు అనేటటువంటి సబ్జెక్ట్తో కాపాడుతున్నాం. ఆ పరువు కాస్త ఏంటంటే పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయకపోగా ఈ అమ్మాయి ఇంకో అడిగేసి ఇంకో విధంగా చేస్తుంది అని చెప్పి అక్కడ కూడా అది బయటకు పొక్కనివ్వకుండా దాన్ని ఆ మాత్రమే కాపాడుకుంటూ 2 దెబ్బలు వేసో లేదంటే వాళ్ళ చేత వీళ్ళ చేత సర్ది చెప్పి అక్కడ కాపాడారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ వరకు ఆ సబ్జెక్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఒక్కసారి ఆ ట్రస్ట్, ఆ నమ్మకం అన్నది బ్రీచ్ అవుతే కనుక ఆ మనిషికి ఇంకా తర్వాత మళ్ళీ ఆ నమ్మకం క్రియేట్ చేయడం కష్టం. పెళ్ళైన కొత్తలో జరిగితే కనుక ఇమ్మెచ్యూరిటీ వల్ల ఏదో తెలియక చేశారని 4-5-6 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఒక గర్భవతి కన్సీవ్ అయ్యి తర్వాత ఇలా జరగటం అనేటటువంటిది మీరు చెప్పినటువంటి విధానం బట్టి ఇలా జరిగేటప్పుడు అతను మానసికంగా అమ్మాయి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. ఈ మానసికంగా దూరం అయిపోయేటప్పటికి పరువు కాపాడేటటువంటి పెళ్లిని కాపాడాలా, పరువు కాపాడుతూ పెళ్లిని కాపాడాలా, లేదంటే ఇలాంటి ప్రవర్తించేటటువంటి అమ్మాయిని దూరం పెట్టాలనేటటువంటి సందిగ్ధ పరిస్థితి అతనికి లోపల ఉంది. ఎంతవరకు తపన పడ్డాడు అంటే కనుక లోపల ఆఖరికి మీ వరకు కూడా చెప్పలేదు. కానీ యూజువల్గా ఏమవుతుందంటే
ఈ పరువు కాపాడేటటువంటి ప్రయత్నంలో వచ్చేటటువంటి ఇంకో ఇమోషన్, తెలుసో తెలియకో కనిపించో కనిపించినటువంటి ఇమోషన్ ఏంటంటే కోపం. ఇప్పుడు అదే కదా ప్రస్తావన మెయిన్. కోపం ఎక్కువ, అరుస్తాడు. ఇప్పుడు ఏమైంది అంటే కనుక పెద్ద గీత ముందు చిన్న గీత అయిపోయింది. అంటే ఏంటంటే ఆ అమ్మాయి చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ప్రపంచానికి కనిపించకుండా గుట్టు చప్పుడు కాకుండా కప్పేశాడు. ఎందుకులే పరువు అనేటటువంటిది. బయట ప్రపంచానికి కనిపించేటటువంటిది ఏంటి? మా ఆయన ఎక్కడికి పోనివ్వడు, ప్రతిదాన్ని ప్రశ్నిస్తాడు, హింసిస్తాడు. ఇది అంటే ఇక్కడ ఏంటంటే కారణం గురించి మాట్లాడటం అనేది కప్పేసి పరిణామం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. దాన్నే ఇప్పుడు ఏమంటున్నారంటే కోపం ఎక్కువ, యాంగర్ మేనేజ్మెంట్. ఆ పరువు కాపాడేటటువంటి వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు వస్తే కనుక సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన మీ ముగ్గురు ద్వారా నేను ప్రేక్షకులకి చెప్పాలి అని అనుకుంటున్నాను, బ్రతకూడదు అనేటటువంటి ఆలోచన. అయితే నేనేమంటాను అంటే కనుక మీ ముగ్గురు కరెక్ట్ అనేటటువంటిది మీ మనస్సాక్షికి తెలిస్తే కనుక, మీరు తెలిసి తెలియక కానీ ఏ తప్పు చేయలేదు అనేటటువంటి నమ్మకం మీకు ఉంటే కనుక, మీ ప్రాణాలు మీరు తీసుకోవటం అనేటటువంటిది దానికి మించినటువంటి అన్యాయం, దానికి మించినటువంటి పిచ్చి పని ఇంకోటి లేదు. వాళ్ళు అన్నీ తెలిసి అన్ని విధాలుగా చూసినటువంటి వాళ్ళు, అన్ని విధాలుగా తెగించినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళ ధైర్యంగా అడుగు మీద అడుగు వేసుకుంటూ వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సందడి చేసుకుంటున్నారు. అన్నీ కరెక్ట్ అనుకుంటున్నటువంటి మీరు కేవలం పరువు కాపాడాలి అనేటటువంటి ప్రయత్నంలో ప్రచారాలు జరిగిపోయినాయి అంటే కనుక ప్రతి మనిషికి ఒక బ్రెయిన్ అనేటటువంటిది ఉంది. ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే లోకం ఏమనుకుంటుంది, వాళ్ళందరూ వెళ్ళి లోకానికి ఏం ప్రచారం చేసుకున్నారు అనేటటువంటిది అసందర్భం, అనవసరం. మీకందరికీ ఏదైనా ఒక సైన్యం ఉందంటే మీ నలుగురు, మీ ఇద్దరు, మీ పిల్లలు ఇద్దరు, మీ వరకు మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటే కనుక అదే ధైర్య సాహసాలతో మీరు పోరాడేటటువంటి ప్రయత్నం మీరు చెయ్యండి. ఖచ్చితంగా లాయర్ మేడం చెప్తారు, న్యాయం మీ వైపు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఎప్పుడైతే గెలుస్తారో, ఏదైతే పరువు పోయింది అంటున్నారు కదా, అదే పరువు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నాకు పరువు అని కాదు సార్, నా కొడుకును ఒక చంటి పిల్లలని చూసుకుంటున్నాం ఈ 5 years నుంచి. ప్రతి క్షణం వాడితోనే ఉంటాం మేము. ఎందుకంటే ఏ టైంలో ఎలా మూడ్ చేంజ్ అవుతుంది. లేదు సార్, ఇంకోటి ఇన్సిడెంట్, మమ్మీ ఇట్లా టెన్షన్ పడడానికి ఇన్సిడెంట్ ఒకటి అయింది మ్యామ్. 498 కేసు వేసినప్పుడు అక్కడ షామీర్పేటలో వాళ్ళు పిలిపించారు మమ్మల్ని, పోలీస్. అది నేను అంతా నోట్ చేసుకొని పెట్టుకున్నాను, ఏ రోజు పోయినాను, ఎవరు పిలిచారు అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. ఆల్రెడీ ఈ అటాక్ మీ కోర్టులో. సో పిలిచి ఎస్ఐ ఉండే, ఇంకా వాళ్ళు అక్కడక్కడ కదా, డబ్బులు ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు. ఒక్క నిమిషం నన్ను చెప్పని మమ్మీ. సో వెళ్ళాను, వెళ్తే మేము ముగ్గురమే వెళ్ళాం. ఎందుకంటే ఆల్వేస్ వి థాట్ వి త్రీ షుడ్ గో, వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అదర్ పర్సన్, బికాస్ మా వల్ల మిగతా వాళ్ళకి హాని కలగడం మాకు ఇష్టం లేదు. సో వెళ్ళాక ఎస్ఐ వస్తాడు, వచ్చి ఏంటి అది అని అంటే, ఫస్ట్ ఎస్ఐ ఏమనుకున్నాడు అంటే నేను వద్దంటున్నా అనుకున్నాడు. నేను కావాలనుకున్నాను సార్, వాళ్ళే పంపించట్లేదు అది అదే నువ్వు ఏదో ఇది అని ఇట్లా మాట్లాడాడు ఎస్ఐ. మాట్లాడితే సరే మాట్లాడకుండా అది అని ఏదో అన్నాడు కొద్దిసేపు. తర్వాత వాళ్ళ ఫాదర్ మళ్ళీ హీ స్టార్టెడ్ జంపింగ్ ఆన్ మీ. కొట్లాడదాం సార్, వాడిని పంపియండి, వాడిని తన్ని చూపిస్తా నా ప్రతాపం ఇట్లా అంటే ఎస్ఐ బీయింగ్ a professional, I have to tell this in front of media sir, he tells me okay కొట్టుకోండి. అక్కడ ఎంత మంది ఉన్నారు? 5 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆన్లైన్ లో కూడా నేను అప్డేట్ చేయడానికి వెళ్ళాను మేడం, త్రూ పోర్టల్, మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అదంతా. సో ఐ కెప్ట్ ఎవ్రీథింగ్, జస్ట్ దట్ ఇది నా లాస్ట్ ఆప్షన్ సార్. మీడియా ఇస్ ద లాస్ట్ ఆప్షన్. దే విల్ నెవర్ థింక్ దట్ ఐ విల్ గో హియర్. ఇది నా లాస్ట్ ఆప్షన్ కింద నేను వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని ఆప్షన్స్ ట్రై చేశాను. ఐఎమ్ ఫెడ్ అప్ యాక్చువల్లీ. సొసైటీ మీరు నిజంగా మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కావాలి సార్, ఒక్కరిద్దరు సరిపోరు, లేదంటే మన ఇండియా ఖరాబ్ అయిపోతుంది. ఇంకా మ్యారేజ్ ఈజ్ నాట్ నథింగ్, ఇట్స్ అ వేస్ట్. నేను బ్యాచ్ 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే సార్, ఎవ్వరు మ్యారేజ్ చేసుకోవట్లేదు. వద్దురా నీ జాలు ఇలా. నేను వాళ్ళకి ఐ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. అరే నువ్వు బానే ఉంటున్నావు మ్యారేజ్ చేసుకోకుండా అంటే. ఇప్పుడు మ్యారేజ్ ఇస్ లైక్ ఒక్క రోజులో అయిపోతాం మ్యామ్, అది అందరికీ తెలుసు. తర్వాత కలిసి ఉండాలనుకుంటేనే పెళ్లి చేసుకోవాలన్నట్టు ఉండాలి. నేను అది తనకు చెప్పాను, ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసింది, అర్థం కాలేదు తనకి. లైక్ వాట్ యు సెడ్, ఎడ్యుకేషన్ చాలా నారాయణ గారు, సందీప్ గారు, మేడం వసుంధర గారు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. మీ ముగ్గురు కూడా దయచేసి గుండె ధైర్యాన్ని పెంచుకోండి. ఇఫ్ యు నీడ్ మై హెల్ప్ ఫర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎ కౌన్సిలింగ్. నో సర్, నౌ వి ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ స్టేజ్ పోయింది, వి ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. బట్ ఈ రోజు ఇక్కడికి రావడం అంటే పబ్లిక్ కి చూపెట్టాలా అంటే? నో సార్, నువ్వు చెప్పు ఇప్పుడు నీకేం కావాలి? మాకేం వద్దు సార్, మేము న్యాయంగానే అనుకున్నాము. కోర్టును మేము దైవంగానే అనుకొని కోర్టు ఎప్పుడు పిలిచినా వెళ్ళాము, వచ్చాము. లీగల్ గా పోలీస్ స్టేషన్ పిలిస్తే అక్కడికి వెళ్ళాము. వాళ్ళని ఎదిరించి మేము ఏమి చెయ్యాలనుకోలేదు సార్.
వాళ్ళని కాదని ఇప్పుడు వాళ్ళు అంటే ఎలా పద్ధతిగానే చేశారు. లేరు. ఇప్పుడు రూల్ పెళ్లి ప్రకారం చేయాలంటే పద్ధతిగానే లేరు. నా కొడుకు నాకు తెలియకుండా కూడా వేరే కాపురం పెట్టొచ్చు. వాడు అది చేయడం ఇష్టం లేదు, మాకు ఇష్టం. అయితే ఇప్పుడు 1.5 month నుంచి మేము వాడు సైన్లు చేసి పంపించాడు, నువ్వు విడాకులు అడిగావు కదా ఇచ్చేస్తాను అని పంపిస్తే వాళ్ళు సైన్ చేయట్లేదు, విడాకులు ఇవ్వట్లేదు. ఇంకో విషయం సార్, నేను అసలు చాలా మంది చెప్పారు నాకు పెళ్లి అయిపోయింది అది అంటే, నేను నమ్మలేదు. చూసేంత వరకు నేను నమ్మా అని చెప్పాను. చూసాకనే నేను ఈ డిసిషన్ తీసుకొని సైన్ పెట్టాను. అయితే సరే పెళ్లి చేసుకుంది కదా, పోనీ సుఖంగా ఉంది కదా, నేను ఇంకా విడాకులు ఇచ్చేస్తాను వీడి సైన్. ఇప్పుడు కూడా వాడికి పెళ్లి కాకుండా మా లైఫ్ అంత స్పాయిల్ అయిపోవాలా అట్లా అంత ప్రచారం చేసి కోర్టులు ఏం చేయలేవు, పోలీసు వాళ్ళు ఏం చేయలేవు. పోలీసు వాళ్ళు కుక్కలు లాగొచ్చి తోకలు రెండే ఊపిపోతారు మాట్లాడు మా కానీ ఇంటి ముందు. ఒక మీడియా ఉంటుందని తెలియదు అనే విషయం వాళ్ళకి తెలియాలి అని నాకు మీ ద్వారా ఎవరంటే చెప్పాలని భయం లేదు, చట్టం అంటే భయం లేదు, న్యాయం అంటే భయం లేదు, వాళ్ళకి ఏం లేదు. పోలీసు వాళ్ళు అంటే కుక్కలాగా తోకలు జస్ట్ ఒక ఊపిపోతారు. ఇన్స్టెన్స్ చూడండి, మాకు ఇన్ని ప్రూఫ్స్ దొరికాయి కదా అంత ఈజీగా. అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ కదా, దే లైక్ ఈజీగా పెట్టేస్తున్నారు. ఒక్క నిమిషం, లాయర్ మేడం మాట్లాడిన అదే. దాన్ని బట్టి మనకి ఏంటంటే clarity. మెయిన్ అంతే, వీళ్ళు డివోర్స్ కావాలని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక కిడ్ కూడా వచ్చేసింది. బట్ ఇప్పుడు డివోర్స్ కూడా ఇవ్వట్లేదు ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి. మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అన్నారు. మేము వాళ్ళు సేమ్ మా కాస్టే. మేము మ్యారేజ్కి వచ్చాం 2012లో. చూస్తే వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయి చూశాడు. ఆ అమ్మాయి చదువుతుంది, ఎవ్రీ డే ఫోన్. ఎవరు? అమ్మాయి వాళ్ళ తల్లి అదంతా అయిపోయింది, ఇంకా 8 years అయిపోయింది, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఇష్టపడి ఏంటంటే చేసుకున్నారు డివోర్స్ అన్నమాట. కూడా ఇవ్వకుండా వాళ్ళు ఆట ఆడిస్తున్నారు, ఎవరికి భయపడట్లేదు. దీనికి మీకు ఎలాంటి న్యాయం కావాలి? సో ఇక్కడ మేడం సార్ వాళ్ళు చెప్తారని చెప్పేసి ఇటు వచ్చారు, అంతే కదండి. సో మేడం రమ్య గారు, ఇది కేసు అంతా కూడా విన్నారు కదా, మరి మీరు ఎలాంటి న్యాయం చెప్తారు? చెప్పండి మేడం, ఏ చెప్పండి. ఈ కేసులో వాళ్ళు బయలుదేరొచ్చు ఏంటి అంటే రమ్య గారి గురించి తెలిసే ఇక్కడికి వచ్చారా మీకు? ఏమన్నా అడుగుతున్నారు? తెలిసే వచ్చాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కరెక్ట్. మమ్మల్ని నమ్ముకోరు వచ్చారు కదా అని మీ సాటిస్ఫాక్షన్ కోసం మ్యానిపులేట్ చేసి మాట్లాడడం నాకు రాదు. అవును మేడం. మీరు పర్మిషన్ ఇస్తే మీ కేసులో ఏం జరిగిందో నేను మాట్లాడతాను. తర్వాత మేము హట్ అయ్యామండి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చి మీడియా దగ్గర మాట్లాడినప్పుడు మాకేంటి ఇటువంటి రెస్పాన్స్ వచ్చింది, అందుకే నేను చెప్పనన్నా. అవుట్ ఆఫ్ కోర్టు చెప్తాను, అది అవుట్ ఆఫ్ మీడియా చెప్తాను, వింటానంటే ఓకే. ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ చేయాలి. చెప్పమంటారా? మీరు అంటే మేడం ఏం చెప్పాలి? అవునండి, మేడం చెప్పేది తర్వాత మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది కదా, మీరు ఇబ్బంది పడకూడదు. అది మేడం ఆలోచన. ఇక్కడితో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మొత్తం చెప్పిందంతా కూడా మీ వన్ మా వర్షన్ ఒకే episodes సైడ్ అన్ని మాత్రం వింటున్నాం. చూసి మీరు ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చారు, మీకు ఫేవర్ గా మాట్లాడతామేమో అని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. నిజం వినడానికి మీరు రెడీ అయితే బెస్ట్ అని నా అయితే ఉద్దేశం. ఎందుకంటే ఈ మేడం మాట్లాడదు. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఈ స్టేజ్ మీద చెప్పే నిజం మీకు ఈ 4 years లో ఎవడో చెప్పల, అది వింటారా? చెప్పు, నాకేదైనా ఓకే. క్లియర్ మేడం. ఇప్పుడు నేను బ్లాక్ అయి ఉన్నాను, ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఇప్పుడు నాకు తెలిసింది క్లియర్ గా తనకు పెళ్లి అయిపోయింది అది అని చెప్పి. మీకు కరెక్ట్ టైంలో కరెక్ట్ లీగల్ సజెషన్ దొరుకుంటే ఈ రోజున సొసైటీని, లీగాలిటీని, అమ్మాయిని బ్లేమ్ చేసేవాళ్ళు కాదు. అది దొరకక కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కుదరక 4 years నుంచి సఫర్ అయ్యి మీకు మీరే సూసైడ్ అటెంప్ట్స్ కి వెళ్ళిపోయి స్టిల్ ఇప్పటికీ నాకు న్యాయం కావాలండి అని అడుగుతున్నారు. 2016లోనే నీ న్యాయం నీకు ఇచ్చేస్తాను రా బాబు అని ఆ పిల్ల మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి. మ్యూచువల్ డైవర్స్ మీనింగ్ తెలుసా మీకు? మ్యూచువల్ అంటే ఇద్దరు అంగీకారంతో తీసుకునేది. ఆ అమ్మాయి తలుచుకుంటే ఆ రోజే 498 కేసు ఫైల్ చేసేది. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి మీరు ఏదైతే కేసు కనిపెట్టారో అవి 2 points మాట్లాడుతున్నారు. మీరు మెసేజ్లు చూశానండి, పట్టుకున్నాను, అక్రమ సంబంధం ఉందా లేదా అనేది సెకండరీ విషయం. దాని మీద ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు నన్ను కనిపెట్టాడు, నాకు అవసరం లేదు ఈ వ్యక్తి అనకుండా నన్ను కనిపెడతావా, నీ అంతు తెలుస్తా, మీ ఇంట్లో వాళ్ళు అంతు తెలుస్తా, మీ అందరిని కోర్టుకి ఈడుస్తా అంటే మీకు న్యాయం కోసం పోరాడాలి, మీరు న్యాయం కోసం పోరాడాలి. నేను మిస్టేక్ చేశా, నువ్వు కనిపెట్టావు, ఫైనల్ మనం ఎందుకు పోరాడతాం? ఆ దరిద్రం వదిలించుకోవడానికి పోరాడతాం. అది నీకు పళ్ళులో పెట్టి పువ్వులేసి పేపర్లలో MOU రాసి మ్యూచువల్ డైవర్స్ వేస్తే 10 dates మ్యూచువల్ డైవర్స్ 3-4 dates కంటే రావు. 2 dates. ఒకటి ఫైలింగ్ అప్పుడు ఇద్దరు వెళ్తారు, 6 months టైం ఉంటుంది.
నీ ఓపిక నువ్వు మార్చుకోగలిగితే 6 months తర్వాత 6 months తర్వాత అమ్మాయి ఇవ్వకపోతే షేక్ అయి షివర్ అవ్వాల్సింది మనం. మిస్టేక్ ఆవిడే చేసింది. మ్యూచువల్ డైవర్స్ వేయడానికి వచ్చి మళ్ళీ రివర్స్ అయిందంటే కాంపెన్సేషన్ వసూలు చేయడానికి. మీ MOU కాపీ చూసాను, అందులో ఆవిడ గోల్డ్ ఆవిడ అడిగిందే తప్ప ₹1 కూడా కాంపెన్సేషన్ లేదు. ఫ్రీగా వదిలేస్తాను 8 years కాపురం చేసిన కేసులు అంటే అంతకంటే న్యాయం ఏమి కావాలి? ఆ రోజే మీ అడ్వకేట్ మిమ్మల్ని ఒక్కటి పీకి అరేబాయ్ ఇంతకంటే బంపర్ ఆఫరు మనకి రాదు, ఆ పిల్లకు ఒక చీర పెట్టి కాస్త ఓ దండం పెట్టి దరిద్రం వదిలించుకోవాలి అనే బంపర్ ఆఫర్ని జడ్జిని ఒప్పించి కౌన్సిలింగ్స్ అని 10 dates తీసుకున్నారు మీరు. ఎలా అయినా కాపురం నిలబడదాం, అబ్బాయి కోరుకుంటున్నాడు కదా అని చెప్పి జడ్జెస్ యాక్చువల్గా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం ఎందుకు లేని ఆ ప్రాసెస్లో నీకు ఏదో కవర్ అయిపోయి క్లైమాక్స్లో నీ గొయ్య అప్పటికే కాస్త తవ్వుకున్నవాడు నువ్వు ఎంత తవ్వుకొని అందులో నుంచొని నాకు మ్యూచువల్ డైవర్స్ వద్దండి అన్నావు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి చెప్పు? నీకు 8 years నీతో కాపురం చేయడమా, నిన్ను ఫ్రీగా వదిలేయటమా? నువ్వు కాదు మాట్లాడుతున్నాను, నువ్వు రియల్ గా అమ్మాయిని లవ్ చేసావు, మీ మధ్య ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ లో ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది, మీరు IVF కి వెళ్ళారో దేనికి వెళ్ళారో చెప్పకుండా డాక్టర్ సజెషన్ తో పిల్లలు పుట్టారండి అన్నారు, ఏదో పుట్టేశారు, మెడికల్ ఏదో పిల్ల ఇదయింది, ఆ పిల్ల ఫోన్లో ఫొటోస్లో నీకు దొరికింది. అలాంటి అమ్మాయి ఎందుకు అనే క్వశ్చన్ నీకు రావాలి. వాళ్ళు మీకు లీగాలిటీలో డైవర్స్ ఇవ్వను అంటే మీకు ప్రాబ్లం, కానీ నువ్వు ఈ రోజు అడుగుతున్నది 4 years బ్యాక్ నీకు ఇస్తే ఈ పాటికి నువ్వు ఆ దరిద్రం వదిలించుకొని పెళ్లి చేసుకుని 2 పిల్లలను కనేవాడు. మా అబ్బాయిని పిల్లాళ్ళ చూసుకున్నానండి, సఫర్ అవుతున్నామండి, మేము సూసైడ్ చేసుకుంటామండి అంటే ఎవరికి లాసు? మీకే కదా లాసు. ఆ అమ్మాయి ఎవరితో తప్పు చేసి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అప్పటి నుంచి లీగల్గా హింసిస్తేనే మనకు అన్యాయం చేసినట్టు. ఫ్రీగా అమ్మాయి వదిలేస్తుంటే దరిద్రం వదిలించుకోక ఎంటేసుకొని తిరుగుతూ న్యాయం అంటే ఇస్తున్నా న్యాయం తీసుకోవు, ఇప్పుడు న్యాయం కోసం పరిగెట్టడం ఏంటి? అప్పటికి నువ్వు డెసిషన్ తీసుకోలే. ఓకే, నేను అప్పుడు కూడా మాట్లాడు, ప్లీజ్ సార్ నన్ను మాట్లాడి. అప్పుడు కూడా మీరు డెసిషన్ తీసుకోలే. సరే కిందకు వచ్చారు, ఫ్రీగా ఇస్తుంటే తీసుకోవడం అక్కడ మాకు ప్రూవ్ అయిపోద్ది. ఇన్ కేస్ మేము ఆ కేసు అబ్జర్వ్ చేస్తే తిక్క పీక్స్లో ఉంది, ఈ అబ్బాయికి లీగాలిటీ వాల్యూ తెలియదు, ఒక అమ్మాయి ఫ్రీగా వదిలేయడం తెలియదు అంటే ఆ అమ్మాయి చెప్తున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం. అలాంటి వాళ్ళే ఇవ్వరు, అర్థమైందా? అలాంటి వాళ్ళు సరే అప్పుడైనా మీ అడ్వకేట్ నిజంగా మరి వాళ్ళు ఫీజులు ఎందుకు తీసుకుంటారో ఏందో నాకు అర్థం కూడా అవ్వాల. రియల్లీ మీరు కరెక్ట్ లీగల్ సజెషన్ లేక సఫర్ అయ్యారు నాన్న. ఆ రోజే మీరు అడిగుంటే అరే బాయ్ ఇంతకంటే బంపర్ ఆఫర్ రాదు, తర్వాత లవ్ చేసుకుందువో లేకపోతే బాధపడదు, ముందు ఈ బాధ కంటే ఆ బాధ చాలా తక్కువ ఆ అమ్మాయిని వదిలేయటం అనేది. ఎందుకంటే ఆ అమ్మాయే వద్దంటుంది, మనమేంటి ఆఫ్టర్ ఆల్ అని వదిలిపడేయాలి. ఆ పిల్ల కాంపెన్సేషన్ అడుగుతుంటే మీరు ఫైట్ చేసేవాళ్ళు, ఆ పిల్ల డైవర్స్ ఇవ్వనంటే మనం ఫైట్ చేసేవాళ్ళం. మనం ఏదైతే ఫైట్ చేసి సాధించాలో ఆవిడ ఫ్రీగా ఇస్తున్నప్పుడు నాకు భార్య కావాలండి అని వేశారు. అరే బాయ్ మ్యూచువల్ డైవర్స్ వేశారు, 10 dates తిరిగారు, 2 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాక వచ్చేస్తుందని ఎలా అనుకున్నావు? అప్పుడు వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి సార్? మాట్లాడు. వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఎలా అయినా మీ డైవర్స్ తీసుకోవాలి అంటే వాళ్ళ ఆయుధాలు బయటకు తీయాలి. ఏం ఆయుధాలు? 498 DVC, మెయింటెనెన్స్, డైవర్స్. మీరు RCR వేశారు, ఆవిడ డైవర్స్ వేసింది. ఓకేనా? అప్పుడు మీరు రియలైజ్ అవ్వాల 3 years నుంచి మీరు సఫర్ అవుతున్నారు. న్యాయం అని ఏది మీ బాస్కెట్లో ఉన్న న్యాయం కోసం ఏం చేస్తారు వాళ్ళు? వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని నువ్వు ఇవ్వవు, ఎందుకంటే ప్రాబ్లం ఉంది కదా. కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఇది నీకు లేదు. ఏం డెసిషన్ తీసుకోవాలో కరెక్ట్ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళాలా? కనీసం RCR వేసిన అడ్వకేట్ మీకు చెప్పలా? మేబీ చెప్పున్నా మీరు వినకపోవచ్చు, ఎందుకంటే మీ డెసిషన్స్ కరెక్ట్గా లేవు. ఈ రోజు మీరు అడిగేది మీరు అడగగానే ఇచ్చేయాల్సిన అవసరం అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి మిస్టేక్ చేసింది. ఎప్పుడు ఇక వీడిని వదిలించుకోవడం నా వల్ల కావట్లే, జరిగింది ఏదో జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తారు ఇవన్నీ ఆవిడ డైలాగులు కాదు. ఆవిడ ఇచ్చేస్తే మీరు వాడుకున్నప్పుడు మీరు చావండి అని వదిలిపడేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళారు, అక్కడైనా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తానంటే అసలు కేసే లేదు. దగ్గర 2 lakhs ఫీజు సేవ్ అయినట్టు. 498 ఉండేది కాదు. ఈ 2 అమాయకులు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కోర్టు దగ్గర నుంచోవడం అంటే ఎంత హీనమైన పరిస్థితి తెలుసా? తప్పక నుంచోవాలి, న్యాయం కోసం నుంచోవాలి. అర్థమవుతుందా? మీరు ఉత్తినే వెళ్ళారా బాబు, నాకు అది బాధ. మార్నింగ్ వెళ్తే సాయంత్రం దాకా కూర్చోవాలి కోర్ట్స్ లో, వీళ్ళకి ఏం తప్పు చేశారని కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి ఇవ్వనంటే మనం మాట్లాడుకోవాలి. కానీ అమ్మ ఉండండి, కానీ అనే క్వశ్చనే లేదు. మీ గొయ్య మీరు తప్పుకొని మీకు ఈ రోజుకి రియలైజ్ అవ్వకపోతే ఇది ఇంకో 5 years కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయి మీకు ఇప్పుడు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లే. డైవర్స్ ఎందుకు కావాలి? ఇంకో పెళ్లి చేసుకోవడానికి కావాలి. ఆవిడ ఆల్రెడీ చేసుకొని
సీక్రెట్ గా ఉంది. మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెడుతుంది, ఏం చేసుకుంటావో చేసుకోవాలి. వాటితో మనం ఏం చేసుకుంటాం, డైవర్సే తెచ్చుకుంటాం. ఇదిగోండి ఆ అమ్మాయి మ్యారేజ్ కాకుండా వేరే పెళ్లి చేసుకుంది, మీ దగ్గర లైసెన్స్ లేదు, మ్యారేజ్ ఫొటోస్ లేవు, వెడ్డింగ్ కార్డ్ లేదు, అప్పుడు మీరు ఏం చూపించగలరు, అక్రమ సంబంధం అని చూపించగలరు. లీగాలిటీ కదా. లివింగ్ లో పాపను కదా, ఏంటి మిస్టేక్ మీ దగ్గర? మీరు కూడా లివింగ్ లో ఉండగానండి. మీరు మిస్టేక్స్ చేసుకుంటూ ల్యాండ్ ఆర్డర్ని పోలీసుల్ని కోర్టుల్ని తిడితే ఎట్లమ్మా? ఇప్పుడు అర్థమైందా? పోనీ నేను చెప్పినాక ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే మీ దృష్టిలో ఏంటంటే డైవర్స్ ఇవ్వకుండా అమ్మాయి అలా పెళ్లి చేసుకుంటుంది. లేదు, మీరు పాయింట్, నేను ఇప్పుడు మ్యూచువల్ అని చెప్పేసి వెళ్ళాం కదా మేడం, వెళ్ళినప్పుడు అక్కడ గొడవ చేసి అన్ఫిట్ అని చేశారు కదా. మ్యూచువల్ డైవర్స్ లో ఎక్కడ అన్ఫిట్ ఉండదు, అది చదవటం కోసం. లెట్ మీ ఫినిష్. మ్యూచువల్ లో లేదు, యాజ్ పర్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యూచువల్ డైవర్స్ అంటే ఎటువంటి కండిషన్స్ ఉండవు. కరెక్ట్ మేడం, కండిషన్స్ లేని దాని మీద నేను సిగ్నేచర్ చేశాను. లేటర్ అలిగేషన్స్ అయ్యొద్దని కూడా ఉంది, మీరు చదవరు కదా. అదే ఎప్పుడు అలిగేషన్స్ వేసింది మీరు? సైన్ పెట్టాక అలిగేషన్స్ వేశారు మేడం, అన్ఫిట్ అది అని చెప్పేసి. దెన్ హౌ విల్ ఐ అగ్రీ? ఒక్క నిమిషం నాన్న, నువ్వు ఇవ్వను అంటుంటే నో, ఐ ఆల్రెడీ సైన్డ్, ఐ హావ్ అగ్రీడ్ ఫర్ ఇట్. మ్యూచువల్ అగ్రీ అయ్యే కోర్టుకి వెళ్ళాలి మేడం. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ సైన్ చేసావు, లో ఎక్కడా కూడా ఎటువంటి ఎలిగేషన్స్ ఉండవు, ఎటువంటి కాంపెన్సేషన్ భవిష్యత్తులో ఏ కేసులో అలిగేషన్స్ అయ్యొద్దని ఉంది మ్యామ్. స్టేట్మెంట్ ఏముంది, అలిగేషన్స్ ఒకరి మీద ఒకరు వేసుకోవద్దని ఉంది. బట్ దే హావ్ డన్ ఇట్ బిఫోర్ డివోర్స్ రాకముందు చేశారు మేడం. కోర్టులో ఎప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ బెంచ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రొసీడింగ్స్ లో అని ఉంటది. ఎందుకంటే నువ్వు వెంటనే నాకు భార్య కావాలంటే అని ఉంటావు కదా. అరే బాయ్, ఈ అబ్బాయితో నీకేం ప్రాబ్లం అంటే అతను కోపం ఎక్కువ అండి, అన్ఫిట్ అండి, నాకు ఇతనితో ఇది లేదండి, ఆవిడేదో ఎలిగేషన్ జడ్జికి చెప్పాలి. రిటర్న్ గా ఎక్కడ లేదు. మీరు ఇప్పుడు టంకేసుకుంటున్నారు ఊరంతా, వాళ్ళ గోల్డ్ అంటే ఊరంతా ఆల్రెడీ. నానా ఎప్పుడు వచ్చింది? 2020 మ్యూచువల్ డైవర్స్ క్లోజ్ అయినాక మీ మీద సీరియస్ ఎలిగేషన్స్ రిటర్న్ గా స్టార్ట్ అయినాయి. మీ గొయ్య మీరు ఎందుకు తవ్వుకున్నారు ఇప్పుడు చెప్తున్నాను నిన్న నుంచి. మీరు వినట్లా, ఇప్పటికి మీరు రికగ్నైజ్ చేయకపోతే మ్యూచువల్ డైవర్స్ వరకు మీ మీద ఎలిగేషన్స్ ఓరల్ గానే ఉన్నాయి తప్ప రిటర్న్ గా లేవు. దూలిపేసుకొని ఎవరి దారిని వాళ్ళు ఉండాలి. మ్యూచువల్ డైవర్స్ లో ఎక్కడ ఎలిగేషన్స్ లేవు, కాంపెన్సేషన్ లేదు, ఫ్రీగా ఇచ్చింది. మీరు ఎప్పుడైతే రిటర్న్ అయ్యి రివర్స్ అయ్యారో ఓరల్ గా చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయి ఇట్లా చుట్టాలు చెప్పుకుంటారు. సైన్ బిల్డర్స్ వచ్చాక ఇది ఫ్యాక్ట్. ఐ స్వేర్ ఆన్ గాడ్, ఇది సైన్ బిల్డర్స్ వచ్చాక ఒక్క నిమిషం కాదు అసలు మీరు మాట్లాడింది ఆ అమ్మాయి ఇవ్వను అంటే మీరు ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇచ్చేస్తాను అన్నప్పుడు కాస్త ఏదైనా అన్నా కూడా మనం కళ్ళు మూసుకొని ముందు పేడ వదిలేదాకా సైలెంట్ ఉండాలి. Can we reverse the situation, ma'am? Can we reverse the situation? Let me explain you. రివర్స్ ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే విడాకులు కావాలంటున్నాను, ఒక అమ్మాయిని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి నేను చెప్తున్నాను సార్, టు ద మీడియా యాజ్ వెల్. ఏంటంటే ఒక నిమిషం చెప్పేస్తా, అమ్మాయి అంటే ఇప్పుడు నేను విడాకులు కావాలంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఇవ్వదు. ఆ అమ్మాయి ఆయుధాలు వాడుతుంది. నేను ఇందాక మీకు చెప్తున్నది అదే కదా, డైవర్స్ ఇస్తాను అంటే అంతకంటే భయంకర హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదురా బాబు. అది వాడుకోవేంటి అంటుంటే రివర్స్ ఎట్లా చేస్తావు నువ్వు? మనకు ఆప్షన్ లేదు, మనం సేమ్ సిచువేషన్. నాకు విడాకులు కావాలి, ఆ అమ్మాయికి వద్దు అన్నప్పుడు నేను అలానే చేయవచ్చా? నేను అదే ఇప్పుడే నాన్న ప్లీజ్ కాసేపు సైలెంట్ ఉండండి. మీరే అమ్మాయి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉంది, దొరికింది, నాకు ఇట్లాంటి అమ్మాయి వద్దు అంటే ఆవిడ పెద్ద పతివ్రత లాగా నేను ఇవ్వను, నాకు భర్తే కావాలి అంటే మీరు ఏదో ఫోర్స్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఒప్పించినా ఆవిడ ఇవ్వదు. ఇవ్వకుండా ఏం చేస్తుంది? 498 డీవీసీ మెయింటెనెన్స్ వేస్తుంది. ఆవిడే తప్పు చేసింది, నువ్వు డైవర్స్ అడుగుతున్నావు. ఇవ్వకపోతే మనకు హక్కులు లేవు కదా, మనం డైవర్స్ ఏ వేసుకోగలం. ఆవిడ 498 డీవీసీ మెయింటెనెన్స్ ఇప్పుడు నువ్వు వేసిన 4 ఆవిడేస్తుంది. అప్పుడు ఎవరికి లాసు? మనకే కదా లాసు. మనకి లాస్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ నుంచి ఆ పిల్ల మనల్ని కాపాడింది. మీరు అది వాడుకోక ఆవిడే డైవర్స్ అడిగింది కదండి, అదే నేను రివర్స్ చేసి నేను అడిగితే అంటే ఆవిడ ఇవ్వకపోతే మనకే లాసు. ఎప్పుడైనా ఆ పిల్ల ఇవ్వకపోతే మనకే లాసు. కానీ మీరు అదొక్కటే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నారు మేడం. మిగతా మాకు లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉందామని నేను ఇప్పుడు అదే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను సార్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్? లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కదా మేడం మ్యారేజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆవిడ మీకు ఇంకా కావాలా? ఇప్పుడు వద్దని చెప్పేసాను కదా క్లియర్ గా. 8 years భార్య కావాలని ఎవరైనా పెళ్లిళ్ళు చేస్తారు. మీ పేరెంట్స్ మీరు విడిపోవాలని పెళ్లి చేయాలన్నా ఒక్కొక్కరికి కర్మ కొద్దీ అలాంటిది దొరికింది. ఆ దొరికినప్పుడు పేడ వదలకపోతే మీరు బాధపడాలి. పేడ వదులుతుంటే మీరు ఇప్పటికీ రికగ్నైజ్ చేయట్లేదు. అందుకే నేను మాట్లాడను అన్నా, ఎందుకంటే మీరు రికగ్నైజ్ చేసే పొజిషన్ లో లేరు. మరి మీ అడ్వకేట్ చెప్పినా తీసుకోలేదా, లేకపోతే మీకు తెలియదా, నాకు అర్థం కాలే. అందుకే ఈ స్టేజ్ మీద నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు. ఆ రోజు బంపర్ ఆఫర్ వాడుకున్నట్లయితే నేనే ఇస్తాను డైవర్స్, ఆవిడ ఇవ్వను అన్నా మనకే లాస్. ఆవిడ ఎప్పుడైనా ఇస్తాను ఒక స్త్రీ అంటే
అందుకే అన్న ఆవిడే మిస్టేక్ చేసినా మనమే మిస్టేక్ చేసినా ఆవిడ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే సో మీరు అంతకంటే ఏమన్నారంటే ఉన్నతమైన ఓరల్ విషయం అర్థమైంది మేడం. అప్పుడు divorce no అంటానికి కారణం అయితే ఏంటి? మీరు ఏమంటారు, నేను సైన్ చేశాను, సారీ టు నేను సైన్ చేశాను, అక్కడ వరకు కరెక్ట్ చేశాను అంటారు. అక్కడ అలిగేషన్స్ వేస్తే వేసుకోండి, ఎందుకంటే రిటర్న్ లో లేదు కాబట్టి. అంతే మనం వదిలేయాలి. అట్లా వదిలేస్తే ఆవిడెవరు మనం ఎవరు, మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్ అయిపోయింది. యాక్చువల్ మీలాగా నేను కూడా ఆ రోజు అదే ఆలోచించాను. నీకు నిజం చెప్పాలి, ఇప్పుడు చెప్తాను మేడం. చెప్పండి అమ్మా. 2 months బతిలాడి దేవుడంలో కూర్చొని వద్దురా ఒప్పుకోలేం మనము అది అని చెప్పేసి అంటే మమ్మీ కోసం నేను ఒక్కటే చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. ఒక సన్, ఒక డాటర్, ఒక పేరెంట్స్ కోసం ఎట్లా ఆలోచిస్తారో అట్లానే ఆలోచించాను నేను. నీ కోసం ఫైట్ చేస్తా, ఐ నో ద ట్రూత్, బట్ స్టిల్ అది ఈజీగా వస్తుందని నాకు కూడా తెలుసు మ్యామ్. 13B సైన్ చేశానంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. మ్యూచువల్ డైవర్స్ 2 years ఇదంతా పోరాడాలి. అయితే నాకు సఫరింగ్ ఉంటుందని తెలుసు. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. ఎవరికి లాసు కదా, ఆవిడ అప్పటికే రియలైజ్ అవ్వాలి. ఆహా, ఇప్పుడు నా వల్లనే 498 ఇంత వేసుకొని mistake అయిందని నాకు మమ్మీ తెలుసు. ఎప్పుడు నన్ను అంటేనే ఉంటది, నా వల్లే రాని లైఫ్ నువ్వు ఇట్లా ఆ 4 రోజు years ఇట్లా అయిందని ఇస్తానన్నావు, చెప్పేసి. నేను నేను ఇచ్చేద్దామని ఆ రోజే అనుకున్నాను. నా వల్లనే కాకపోతే అయింది మేడం. వాళ్ళు చాలా బాధ పెట్టారు మేడం మమ్మీని అలిగేషన్స్ తోటి. వదిలిచ్చేసుకుంటే అయిపోద్ది అందుకే కదా. సుప్రీంకోర్టు సార్ ఒక స్టేషన్ డాక్టర్ గా నేను వేసింది. ఒకటి చెప్పొచ్చా సార్, కొట్టినప్పుడు ఎక్కువ బాధ కాదు, అనేవి అవే. మాటలు వింటే మాటలు అంటే బాధ అవుతుంది, అది కరెక్టే కదా. సఫర్ అవుతున్నారు నాన్న. మీ డివోర్స్ ఇవ్వకుండా ఎవరు సరే మేడం మీ మేడం, గురించి ఇప్పుడు చెప్తున్నారు. నేనే మాట్లాడుతున్నా, నాతోనే మాట్లాడండి. ఆహా, మీకు ఆ, అసలుకి మేడం, realization right. రాకపోతే చాలా వచ్చింది కష్టం. మేడం. కరెక్ట్. ఇప్పుడు కాకపోతే- మీకున్న ఆప్షన్ మరి అది చెప్పాలి కదా. చెప్పండి మేడం. అయిపోయింది మేడం, ఓకే Yeah. నేనే చెప్పండి. మిస్టేక్ చేశా, అనవసరంగా గొయ్య తవ్వుకొని 3 కేసులు వేయించుకున్నాను నా మీద. ఉమ్. ఆవిడ డైవర్స్ చేసింది, మనం ఆర్సీఆర్ లో ఉన్నాం. ఉమ్. ఆర్సీఆర్ విత్డ్రా చేసుకున్నారా? ఇప్పుడు అదే మ్యామ్ నేను withdraw విత్డ్రా చేసుకొని చేసుకోలేదు. ఇప్పుడు అన్ని చేసుకుంటాం ఎప్పుడంటే side ఇప్పుడు విడాకులకు ఓకే అని 31 ఏం ఆహా, ఇప్పుడు ఆ, ఆల్రెడీ sections ఇప్పుడు అవసరం లేదు. 1 month బ్యాక్ చెప్పాను కదా మేడం, ఫ్యూ డేస్ అమ్మాయి బ్యాక్ డైవర్స్ కేసుకి వస్తుందా? అదే రావట్లేదు. ఇప్పుడు కోర్టు సైన్ చేసి పంపించాం, ఇంకా విడాకులు ఇచ్చేసేయండి, మీరు విత్డ్రా చేసుకోండి, మేము కూడా విత్డ్రా చేసుకుంటాం అన్నట్టు డాక్యుమెంట్ రాసి ఎందుకు ప్రిపేర్ చేసి. చేసుకోవాలి? మీకు ఆవిడకి ఆల్రెడీ జరగాల్సింది వెనకాల జరుగుతుంది, మీతో ఎందుకు విడాకులు? మీరు ఆల్రెడీ 4 years సఫర్ చేసి ఆవిడ దొంగ పెళ్లి చేసుకుందే, మీకు ఇప్పుడు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? అయితే మీరు అన్నట్టు చాలా మంది నాకు సజెస్ట్ చేస్తారు మేడం, మీరు కూడా అన్నారు కదా, నువ్వు కూడా అట్లా చేసేసుకో, అట్లా ఉండేసుకో. సార్ నేను అనలేదు ఇంకా, మీరు అన్నారు మేడం ఇప్పుడు. ప్లీజ్ మీకు ఎందుకు డైవర్స్ ఇవ్వాలి అంటున్నాను నేను. అదే అయ్యో, మీరు మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోమని నేను అన్నా. ఆవిడ already ఆవిడ చేసుకుంది, అట్లనే అక్రమ సంబంధం పెట్టేసుకోండి అన్నట్టు. నేను పెట్టుకోమన్నాను. లేదు, లేదు, ఇంకా డైలాగ్ కూడా రాలేదు నాన్న, నీకు అసలు నేను ప్రిఫర్ చెయ్యను కూడా. లేదు మేడం, ఒక sentence అంటే చెప్పండి. సరే ఫైన్. సరే, మేడం అట్లా పోలీసు వాళ్ళు అంటారు అని చెప్పేసి మీరు అన్నారు కదా, అది- అది కంటిన్యూ అయింది, మేడం అనలేదు. నేను అసలు మీకు సజెషన్ ఇవ్వను, ఎందుకంటే సరే, okay, సరే ma'am. That's మేడం, okay. That's ఇప్పుడు okay. మా I వల్ల don't want to- మిస్టేక్స్ అయినాయి, Yeah. మా వల్ల మిస్టేక్స్ ఇప్పుడు కాదమ్మా, మీరు ఏదైతే ఏం న్యాయం చేయాలి? అంటున్నారో ఆ లేదు న్యాయం మేడం, మీరు mistakes అయినాయి, చేతులారా మీరు clear గా వదులుకున్నారు చెప్పారు అని కదా. చెప్తున్నా. So కాస్త mistakes- ప్లీజ్ సైలెంట్ ఉండండి. ఓకే ఓకే మేడం. ఇప్పుడున్న పొజిషన్ కి మీకు అమ్మాయి డైవర్స్ ఇవ్వదు, అది నిజం. అది నాకు తెలుసు, కాకపోతే పెట్టేసి పంపించేసాను మేడం, వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టాను అన్నాను. ఎందుకంటే నేను మమ్మీకి చెప్పాను, ఫైట్ చేస్తే ఒకటే స్టాండ్ మీద ఉండాలి, ఒకసారి ఇస్తాము ఒకసారి ఇవ్వము అనేది ఉండొద్దని నేను మమ్మీకి ఎన్నోసార్లు చెప్పాను. మమ్మీకే కాదు సార్ మేడం, లాయర్కి చెప్పాను. టైం ఇస్తే నేను కంప్లీట్ చేస్తే ఎపిసోడ్ కంప్లీట్ ఆ, చేస్తాను. ఓకే Okay. ఎందుకంటే ఓకే మ్యామ్. డైవర్స్ కేసు ఆ అమ్మాయి వేసింది, Hmm. వచ్చి తీసుకుంటుందా తీసుకోదా విత్డ్రా చేసుకుంటుందా ఆవిడ ఇష్టం. ఓకేనా, ఆవిడకి డైవర్స్ అవసరంలే, మిమ్మల్ని ఫ్రీగా వదలాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ దారి ఆవిడ చూస్తుంది. ఇప్పుడు లాస్లో ఉన్నది ఎవరు అంటే మీరు వేసిన ఆర్సీఆర్ డైవర్స్ కేసుకి ఆ అమ్మాయి రాకపోతే అది డిస్మిస్. మీకు మ్యూచువల్ డైవర్స్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఆవిడ పుణ్యం మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన టైంలో మీ అడ్వకేట్ కరెక్ట్ సజెషన్ ఇస్తే మీ అడ్వకేట్ చెప్పినట్టు అవతల అడ్వకేట్ వాళ్ళతో మాట్లాడేవాడు. అది మిస్లీడ్ అయిపోయింది, అవి ఫీజుల కోసమో మీరు వెనకపోవడమో ఇంకొకటో. న్యాయం అంటే మీరు పోరాడే న్యాయం వేస్ట్ పోరాటం. ఆ వేస్ట్ పోరాటం చేయకుండా సైలెంట్గా ఉండడం బెటర్. ఒకటి. మా లాయర్ చెప్పాడు మేడం, అప్పుడు ఏమన్నాడు అంటే, రెండోది, మీరు ఇప్పుడు వాళ్ళు పంపించిన పేపర్స్ వాళ్ళు సైన్ చేయకపోతే మీరు డైవర్స్ కేసు వేసుకోండి. మీరు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తేనే ఈ ప్రాసెస్ అవుతుంది. ఇక ఆవిడ వేసిన 498 కేసు ఏది ఉందో మీరు ఆడుతూ పాడుతూ ఫైట్ చేసినా గెలుస్తారు. రెగ్యులర్గా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే మీరు మీ అడ్వకేట్ వెళ్ళండి, వీళ్ళ తరపున ఆబ్సెంట్ పిటిషన్స్ వేయండి. ఒక్కగానొక్క కొడుకు పిల్లోడి జీవితం పాడవకూడదు, ఒకటే పెళ్లి సొసైటీలో చెప్పుకోలేము అన్న ఒక ఫీలింగ్తో వాళ్ళేదో తెలిసి తెలియక ఇమ్మెచ్యూర్డ్గా తీసుకున్న డెసిషన్స్ ఈ రోజున మీరు ఇంకా స్టిల్ సఫర్ అవుతున్నారు. మ్యాక్సిమం మ్యూచువల్ డైవర్స్కి ట్రై చేయండి. మేబీ ఆ గోల్డ్ ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటే ఓకే, ఇన్ కేసు ఒప్పుకోకపోతే మీరు డైవర్స్ పిటిషన్ వేస్తే ఇప్పుడు నుంచి ఇంకో 3-4 years పడుతుంది. ఆవిడ కోర్టుకి రాకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కోర్టుకు వచ్చింది అనుకోండి, సెకండ్ మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి కదా, అడల్టరీ పాయింట్ మీద మనకి డైవర్స్ ఈజీ అవుతుంది. అడల్టరీ పాయింట్ మీద 498 గెలుస్తారు. ఆవిడ డైవర్స్ వచ్చి ఆవిడ ఇస్తుందా ఇవ్వదా ఆవిడ ఇష్టం కదా, అర్థమైందా? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ పిటిషన్స్ పంపిస్తే కనుక మీరు ఆవిడ యాక్సెప్ట్ చేస్తే
ఆ డైవర్స్ నే మ్యూచువల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, గట్టిగా 1 వీక్ లో అయిపోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు చూసారా, ఇలాంటి కేసులు. అంటే మనం రెడీగా ఉన్న డైవర్స్ ని మ్యూచువల్ గా కన్వర్ట్ చేసుకుంటాం, మీరు ఆర్సీఆర్ విత్డ్రా చేసుకుంటారు, ఆవిడ 498 లోక్ అదాలత్లో పెట్టి క్వాష్ చేసుకుంటుంది, అయిపోయి. అదే చేసింది మేడం, ఇప్పుడు మా అడ్వకేట్ ఈ చేసింది అదే. ప్రాసెస్ కరెక్ట్. ఇది వెళ్తే ఓకే, మీరు మధ్యలో ఇంక ఏ ఆలోచనలో తెంగర ఆలోచనలో పెట్టుకోకుండా ఇది కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి డైవర్స్ వస్తే ఆవిడెవరో మనం ఎవరో, గట్టిగా 6 months లో ఆ దరిద్రం మొత్తం బ్రెయిన్ నుంచి వెళ్ళిపోద్ది. ఆల్రెడీ మీరు 4 years సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ మొత్తం మీరు బయటికి వెళ్ళాలంటే ఈ కేసులు ఉన్నంత కాలం అది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం మిస్టేక్ చేయకుండా రాంగ్ డెసిషన్స్ వల్ల సఫర్ అవుతున్నారు. ఇప్పుడన్నా కనీసం ఈ ఊరికే హాస్పిటల్స్, ఊరికే కోర్టులు, ఊరికే పోలీస్ స్టేషన్లు వద్దు. అవసరం లేని ఫైటింగ్ మీరు చేస్తున్నారు. మాక్సిమం ఒప్పించడానికి చూడండి, ఒప్పించకపోతే అప్పుడు కూడా సైలెంట్, మీరు ఒక్కళ్ళే ఫైట్ చేయండి, వెళ్ళి తిప్పకుండా కోర్టుకి. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ మీ అడ్వకేట్కి. ఇప్పుడు మీకు మాక్సిమం లీగాలిటీ అర్థమైంది, ఏ స్టేజ్ లో మనం తప్పేసాం. ఇప్పుడైనా మనం కరెక్ట్ పొజిషన్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇవ్వలేదా ముష్టిముఖం దాని అంతా చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తప్పు చేసేస్తుంది అమ్మాయి. ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని హింసించిన అమ్మాయి, మీకు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయి, మేము కొన్ని కేసులు చూసాము. తిప్పి కొడితే ఇంకో 2-3 years లో అమ్మాయి మళ్ళీ కోర్టులో కూర్చుంటది. అది లీగల్ మ్యారేజ్ కాదు. ఫస్ట్ హస్బెండ్ కి డైవర్స్ ఇవ్వకుండా చేసుకున్న మ్యారేజ్లు నిలబడవు. మీ మీద అంటే కేసు వేయగలిగింది కానీ అతని మీద కేసు వేయలేదుగా, ఉంచుకున్నట్టు లెక్క. ఆ క్యారెక్టర్ లో ఒక పిల్లని కానీ అంతకంటే హేనమైన పనిష్మెంట్ కావాలా అమ్మాయికి? పడేసింది. సో మిమ్మల్ని హింసించినందుకు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెద్ద పనిష్మెంటే పడింది. ఆ గొయ్య వచ్చినప్పుడు తెలుస్తుంది ఆవిడకి. ఇప్పుడు మీరు బయటపడటం మాకు ఇంపార్టెంట్. సో ఈ సజెషన్ లో వెళ్ళండి, దయచేసి మిమ్మల్ని హర్ట్ చేసినట్టయితే. సజెషన్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా ఇచ్చారు. అది సందీప్ గారు, నారాయణ గారు, వసుంధర గారు, సార్ మేడం చెప్పారు కదా, ఫస్ట్ సూసైడ్ అనే మాట మైండ్ నుంచి తీసిపారేయండి. మనం వద్దు అనుకున్న వాళ్ళని మనం చేయని వదిలేయాలి అంతే. వాళ్ళ వెంటబడి ఎందుకు? ఇన్నేళ్ళు ఎలాగో మీరు 4 years అనేది ఇచ్చేసారు. మేడం చెప్పినట్టుగా చేసి ఈ కేసులోంచి బయటకు వచ్చి సో హ్యాపీగా మళ్ళీ కుదిరితే చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. హోప్ మీకు కావాల్సినటువంటి క్లారిటీ ఈ షో ద్వారా వచ్చిందని కోరుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం కావాల్సినటువంటి క్లారిటీ వాళ్ళకి ఇచ్చినందుకు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.